Srinivas Reddy, you can mute all others except guests. నేను ఇది మోటివేషన్ క్లాస్ సార్ పంపింది, నేను మళ్ళీ పంపుతాను, నువ్వు చూడు, ఓకేనా? నమస్కారం అండి. నమస్తే. హ్యాపీ ఈవినింగ్ సార్. మా మేడం కూడా పక్కనే ఉన్నారు. టెక్నికల్ ఇష్యూ. రాధా, హ్యాపీ ఈవినింగ్. Okay, thanks and good afternoon. Yeah. I am muting it, sir. పర్వాలేదు. We'll start within 5 minutes. అలాగే I am muting it. మీరు అంటే మిగతా వాళ్ళందరూ మ్యూట్ లో ఉన్నారు. యూ కెన్ మ్యూట్ అన్మ్యూట్. హోస్ట్ చేసాం, కో హోస్ట్. Happy morning to all of you, sir. Happy morning. Happy morning, all of you, sir. Kotredi garu. Happy morning, all of you, sir. Happy morning. Happy morning. Morning. Fika lore. Mana ko fika petastava. We'll start at 4:10. So 2 more minutes. కోట్రెడ్డి గారు తెలుగులో మాట్లాడొచ్చునా, ఇంగ్లీష్ లో రెండు as you like. పిల్లలకి ఇబ్బంది ఉండదు కదా లాంగ్వేజ్? They can understand both Telugu and English. You can speak as you like. అలాగే రెండు నేను కూడా రెండు కలిపే మాట్లాడతాను. Dr. Saravanti, respond. Yeah. Yes, sir. Okay, right, fine. Guests are here.
Students are joining. నేను ఆయన ఎలా చూస్తానో అలాగే చూస్తాను. కాస్త ఆలోచించి చూడు, తను నీ కోసం ఎంత చేస్తున్నాడు. నీ చదువు కోసం, చిన్న చిన్న సంతోషాల కోసం. ఇవన్నీ నీ మీద ఇష్టం లేకుండానే చేస్తున్నాడా? అదంతా ఏమీ తెలియదు. ఆయన ఏదో హాస్టల్ వార్డెన్ లాగా నాతో ప్రవర్తిస్తున్నారు. సో అందరికీ నమస్కారం. విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు. ఈరోజు విద్యార్థుల్ని వారి విద్యార్థి జీవితంలో ఒక లక్ష్యం ఎట్లా ఏర్పాటు చేసుకోవాలా, ఏర్పాటు చేసుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి వాళ్ళు ఏం చేయాలి అన్న విషయాల మీద మాట్లాడటానికి అలవం చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమం లేట్ శ్రీ పి నందగోపాలరావు మెమోరియల్ పి నందగోపాలరావు గారి సంస్మరణార్థం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సంబడి ఈస్ టాకింగ్. ముఖ్యంగా అందరూ కూడా మ్యూట్ లో పెట్టుకోవాలి, మాట్లాడేవారు తప్ప అందరూ మ్యూట్ లో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో లేకపోతే డిస్టర్బెన్స్ బాగా వస్తుంది. సో ఈ కార్యక్రమాన్ని పెనుపర్తి నందగోపాలరావు గారిని సీనియర్ కెమిస్ట్రీ లెక్చరర్, అట్లానే విజయవాడలో అనేక ప్రాంతాల్లో ఒక విద్యా సంస్థ డైరెక్టర్గా, జోన్ చైర్పర్సన్గా అనేక వేల మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దినటువంటి రసాయనిక శాస్త్ర ఉపన్యాసకులు. వారితో పాటు నేను కూడా కలిసి పనిచేయటం జరిగింది. మరి వారి ఇటీవల కాలంలో మరణించడం జరిగింది. మరి వారి సంస్మరణార్థం ఈ కార్యక్రమం అలవం చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి ఇవాళ ఈ కార్యక్రమానికి మరి ఇనాగ్రేట్ చేయటానికి, కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మరి డాక్టర్ సిఎల్ఎన్ గాంధీ గారు. సిఎల్ఎన్ గాంధీ గారు అంటే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పేరు మారుమోగినటువంటి విశిష్ట వ్యక్తులు వారు. మరి అడిషనల్ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ ఆంధ్రప్రదేశ్ లో అంటే 2011లో అడిషనల్ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ గా వారు రిటైర్ అయ్యారు. మరి వారు ఎంఎస్సి చదివి పోటీ పరీక్షల ద్వారా మరి రవాణా రంగంలో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి 2011లో అడిషనల్ కమిషనర్ మరి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో వారు పదవి విరమణ చేశారు. మరి అత్యంత ఆధునిక భావాలు కలిగినటువంటి వ్యక్తి. సమాజంలో అందరూ బాగుండాలి, ఆ అందరిలో నేను ఒకటిగా ఉండాలనుకున్నటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు. మరి సమాజంలో అందరూ సమానం, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేరు అని సమానత్వం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి. మరి వారు డిఎల్ కూడా చేశారు. ప్రస్తుతం ఖాళీగా ఉండటం ఇష్టం లేక మరి కొంత గాంధీ గారిని ఇవాళ మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభానికి ఆహ్వానించాం. అదేవిధంగా శ్రీనివాస్ స్కూల్ సాంగ్ కూడా మ్యూట్ చేసే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి జి రాధారాణి గారిని ఆహ్వానించడం జరిగింది. మరి రాధారాణి గారి కుటుంబం అంతా కూడా రాడికల్ హ్యూమనిస్ట్ కుటుంబం. అంటే ఈ తరం వారికి తెలియదు, ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు తెలియదు రాడికల్ హ్యూమనిజం అంటే ఏంటో. అంటే కమ్యూనిజం వితౌట్ డిక్టేటర్షిప్ ఈజ్ రాడికల్ హ్యూమనిజం. ఎంఎన్ రాయ్ గారు ప్రబోధించినటువంటిది. అంటే మరి కార్ల్ మార్క్స్ ప్రబోధించినటువంటి కమ్యూనిస్ట్ సిద్ధాంతంలో
కమ్యూనిస్ట్ భావాలు కాకుండా వేరే భావాలు ఉండటానికి అవకాశం లేనటువంటి సిద్ధాంతం కమ్యూనిస్ట్ సిద్ధాంతం. మానవుడు చింతనాపరుడు, అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలా అయితే ఎలా అని మరి ఈ రాడికల్ హ్యూమనిస్ట్ అనేటువంటిది స్థాపించినటువంటి వారు ఎంఎన్ రాయ్, మరి ఎంఎన్ రాయ్ భావాలు వాళ్ళ తల్లిదండ్రులకి ఉండేవి. మరి దాని నుంచి అదే భావాలతో, సమానత్వ భావాలతో మరి ఎవరు కూడా ఆకలితో అలంకరించకూడదు, ఎవరు కూడా మరి సహాయం కాకుండా స్వయంగా వారంతటికి వారే నిలబడాలి అనేటువంటి తపన నరనరాన ఉన్నటువంటి నా సహచర విద్యార్థిని. ఇద్దరం ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు కూడా 5 సంవత్సరాలు కలిసి చదువుకున్నాం. తను మెట్రికులేషన్ రాసిన తర్వాత ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్ తీసుకుంది. ఆ తర్వాత బిఎస్సి బాటనీ మెయిన్తో కెమిస్ట్రీ జువాలజీతో బిఎస్సి పూర్తి చేసిన తర్వాత మరి లా పూర్తి చేసిన తర్వాత మళ్ళా లాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. బహుశా దేశంలోనే లాలో పిహెచ్డి చేసిన వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చేమో. లా పీజీ చేయటమే కష్టం. పీజీ చేసిన తర్వాత లాలో పిహెచ్డి చేయటం అనేటువంటిది దేశంలోనే అరుదుగా ఉంటారు. ఆ అరుదైనటువంటి వ్యక్తుల్లో ఒకరు మరి రాధారాణి గారు. మరి వారు ప్రస్తుతం తెలంగాణ వ్యాట్ అప్లైట్ ట్రిబ్యునల్కి చైర్పర్సన్ గా ఉన్నారు. మరి వీరికి 2 అమ్మాయిలు, వారు కూడా జీవితంలో స్థిరపడ్డారు. మరి ఒకరు డాక్టరు, ఒకరు అడ్వకేట్. సో కాబట్టి ఇవాళ ముఖ్య అతిథి యొక్క పరిచయం ఇది. సో డాక్టర్ జి రాధారాణి, సో చైర్పర్సన్ తెలంగాణ వ్యాట్ అప్లైట్ ట్రిబ్యునల్. తర్వాత మరి ఒక అతిథి ఇవాళ డాక్టర్ పి స్రవంతి. మరి నందగోపాల్ గారిని నందా గారిని పిలిచేవాళ్ళం మేము. నందా గారి కుమార్తె. నాకు చాలా సంతోషం ఏంటంటే నా స్టూడెంట్ కూడా. ఇంటర్మీడియట్లో నేను అమ్మాయికి బాటనీ చెప్పాను. అమ్మాయి ఇవాళ ఎంబీబీఎస్ మెరిట్ లిస్ట్లోనే 2010లో మెరిట్ 97. మన ఎంసెట్లో నాకు గుర్తున్నంత వరకు అమ్మాయి క్లారిఫై చేస్తుంది. 97 అమ్మాయి ర్యాంకు. 97 ర్యాంక్తో మరి 97 అనుకుంటున్నా. బట్ ఎనీహౌ మెరిట్ లిస్ట్లో ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకుని ఆ తర్వాత ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ఎండి 3 years సైకియాట్రీలో ఎండి పూర్తి చేసినటువంటి పాప మరి స్రవంతి. మరి స్రవంతికి ఒక చెల్లెలు ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత సైకాలజీ ఎవరు చేయరు. ఆ పాప ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఎంఎస్సి సైకాలజీ చేసింది. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ తాతగారు, వాళ్ళ నాయనమ్మ గారు వీళ్ళంతా హైదరాబాద్లో ఉంటారు. ఈనాటి అతిథి యొక్క పరిచయం అది. సో మరి ఇప్పుడు తర్వాత ముఖ్యంగా నాగరాజు గారు, రఫీ గారు, తర్వాత కుమార్ గారు, అట్లానే ఏఎన్ఎం రెడ్డి గారు, అట్లానే సెయింట్ జాన్ స్కూల్ వాళ్ళు, అట్లానే వారందరూ కూడా ప్రసాద్ గారు, వారి విద్యార్థుల్ని ఈ కార్యక్రమానికి అనుమతించినందుకు వారికి ధన్యవాదాలు చెబుతూ నౌ ఐ రిక్వెస్ట్ శ్రీ సిఎల్ఎన్ గాంధీ గారు టు అడ్రస్ ద స్టూడెంట్ అండ్ ఇనాగరేట్ దిస్ ఫార్మల్లీ. ప్లీజ్ గో అహెడ్ సార్. Gandhi garu, please go ahead. I request CLN Gandhi garu to address the students and to inaugurate formally. Gandhi garu. Srinivas Reddy Gandhi garu unmute chese undaga. Gandhi garu. I request Gandhi garu to address the students and inaugurate this program. Gandhi garu kanaba ఆయన పేరు వేరే నంబర్ పే ఉందా? లేదు, ఇంతకు ఉంది. ఉన్నారు, ఇప్పుడు బయటికి వెళ్ళిపోయినట్టున్నారు. Meanwhile నేను ఫోన్ లో ఫోన్ ఎలా ఉందో మరి ఆయన ఫోన్. సో సరే, now meanwhile I now
ఏది ఇద్దరు నెక్స్ట్ ఎవరు సార్? నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ శ్రవంత్ మాట్లాడుతుంది. ముందు ఆయన ఇనాగరేట్ చేయాలి కదా. ఒక పని చేద్దామా, అన్ని అన్మ్యూట్ చేయ ఒకసారి. అసలు గాంధీ గారు కనపట్లేదు, గాంధీ గారు కనిపించలేదు. గాంధీ గారు ఫోన్ చేస్తున్నా. మీన్ గాంధీ గారు हिसाब करते समय रख लेना है, मास्टर का रख लेते अच्छे करेक्ट करते हैं। now बॉर्डर में रखना, बड़े శ్రీను నేను ఫోన్ లో కనుక్కుంటాను. ఈ లోపు అన్మ్యూట్ చేయి, ఈ లోపు శ్రవంతిని మాట్లాడమంట. now I request Shravanti to address the student and talk about your father, please. Shravanti, go ahead. Yes sir. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సార్ నా గురించి చెప్పారు. నేను డాక్టర్ శ్రవంతి, ఎండి సైకియాట్రీ చేశాను. మెయిన్ గా ఇది మా నాన్నగారి పేరు మీద మెమోరియల్ గా జరుగుతోంది ఈ సెషన్. సో హీ వాజ్ లైక్ స్టార్టింగ్ ట్యూషన్స్ తో స్టార్ట్ చేసి మెల్లమెల్లగా కెరియర్ లో పైకి వచ్చిన వ్యక్తి. అలాగే ఎంఎస్సి కెమిస్ట్రీ లెక్చరర్ గా కొన్నేళ్ళు పనిచేసి తర్వాత మెయిన్ ఎడ్యుకేషనల్ సైడ్ అడ్మినిస్ట్రేటర్ గా ఆల్మోస్ట్ 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. సో ఈజ్ మోర్ ఫాండ్ ఆఫ్ స్టడీస్. ఎవరైనా సరే చదువుకి హెల్ప్ కావాలి అని అడగక ముందే ఒకళ్ళకి హెల్ప్ చేయగలిగిన వ్యక్తి అన్నమాట. సో అలాగే చాలా మందికి కెరియర్ లో ఏది బెటర్ వాళ్ళకి అని చెప్పి కౌన్సిలింగ్ లేకపోతే అడ్వైజెస్ ఇచ్చి ఇప్పుడు ఆయన హెల్ప్ తో చాలా మంది కెరియర్ లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. Shravanti, could you raise your voice? Could you raise your pitch of voice? Yes sir. Is it audible now sir? Yeah. Okay. So for the past 30 years నాన్నగారు ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేటర్ గా పనిచేసి రీసెంట్ గా he's expired. లైక్ ఆయన స్ఫూర్తితోనే నేను మెడిసిన్ జాయిన్ అయ్యాను. లైక్ MBBS 2010 సార్ చెప్పినట్టు. సో అవర్స్ ఇస్ ద ఫస్ట్ బ్యాచ్. వాళ్ళు టీచ్ చేసిన బ్యాచ్ ఏదైతే మెరిట్ లో ర్యాంక్స్ వచ్చి మేమంతా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో జాయిన్ అయ్యేలా జరిగింది ఆ ఇయర్ లో. సో సార్ మీరు గుర్తుపెట్టుకున్నది కరెక్టే. ఇట్ ఈస్ 81 ర్యాంక్ సార్ ఎంసెట్ లో 2010 81 ర్యాంక్. సో నేను గవర్నమెంట్ I think 97 Rosemary. Am I correct? మెర్సీ యా. సో అది ఇదంతా గుర్తు పెట్టుకొని సార్ నాకు కోటిరెడ్డి సార్ అరౌండ్ 13-14 years గా తెలుసు. సో హీ ఈస్ మోర్ ఇన్ టు ఈ మోటివేషనల్ స్పీచెస్ అండ్ ఆల్ అండ్ చాలా ట్రస్ట్స్ అండ్ పీపుల్ కి హెల్ప్ చేయడం ఇదంతా. సో అందుకే సార్ చెప్పగానే ఐ వాజ్ రెడీ టు జాయిన్ దిస్ మెమోరియల్ స్పీచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. I over to Kotedi sir. Thank you, Shravanti. I don't know whether you remember or not. One day at your home, I motivated you and I asked you to sing a song. And that is autograph book. That yeah, song. Yeah. Do you remember that? Yes, sir. Yes, sir. I was 7th standard then. So, can you sing that song? I'm so sorry, sir. So by taking every sentence, I motivated you. Okay. Yes, sir. What is the name of that song? Maunangane Edagamani. Maunangane Edagamani. So అమ్మాయి 7th class చదువుతున్నప్పుడు నేను వాళ్ళ ఇంట్లో మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుందని ఆ సాంగ్ లో ప్రతి వాక్యం తీసుకుని I motivated her. So a good experience. And now I request Gandhi Garu to address the children for and inaugurate for ఈ మన నందగోపాలరావు గారి యొక్క మెమోరియల్ సందర్భంగా ఆ ట్రస్ట్ తరఫున ఈ తరగతి ఈ మోటివేషనల్స్ గా మాట్లాడటం అనేది అందులో మమ్మల్ని భాగస్వాములు చేయటం అనేది సంతోషకరమైనటువంటి విషయం. వారి అమ్మాయి డాక్టర్ శ్రవంతి కూడా ఇందులో పాల్గొనటం అన్నది చాలా సముచితంగాను
సందర్భోచితంగాను ఉంది. సో మేము ఇందాక మీరు చెప్పినట్లుగా నేను కూడా సార్ 1970 నుండి 73 వరకు బిఎస్సి బాటనీ స్టూడెంట్ ని ఆంధ్ర యూనివర్సిటీ విఎస్ఆర్ కాలేజీలో. ఎంఎస్సి కూడాను బాటనీ చేశాను నేను. నా స్పెషలైజేషన్ సైటోజెనెటిక్స్. వెరీ గుడ్. 5లో అయిపోయిన తర్వాత ఇక పొట్ట చేత పట్టుకుని ఉద్యోగార్థుడినై ఉద్యోగ అన్వేషణలో ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ముందు, తర్వాత ఆర్టీఓగా చేసి 2011లో నాకు ఈ పిల్లల యొక్క 8 నుండి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులని తమరు చెప్పారు. సో ఈ పిల్లల గురించి నాకు చాలా ఫార్మేటివ్ స్టేజ్ లో కరెక్ట్ ప్రపంచాన్ని చూస్తానికి ఎదుగుతున్నటువంటి తరుణం ఇది. ఈ తరుణంలో ఈనాటి యొక్క సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, వారి చుట్టూ ఉన్నటువంటి సమాజం, ఈ విషయాల మీద నేను 2 నిమిషాలు ఇంట్రడక్టరీగా చెప్పాలనుకున్నాను సార్. అంటే మనది మొదటి నుండి కూడాను మాతృస్వామి సమాజం. తర్వాత కాలం గడిచిన కొద్దీ, ఈ 100 సంవత్సరాలు గడిచిన కొద్దీ సమాజంలో కులము సంతరించుకుని మరి స్త్రీ యొక్క ప్రాధాన్యత తనని కేవలము ఇంటిని మేనేజ్ చేయటం, పిల్లల పోషణకు సరిచూడటం అనేటటువంటి మిషతో స్త్రీకి రావలసినటువంటి ప్రాముఖ్యత, ఇవ్వవలసినటువంటి సమానత్వాన్ని ఇవ్వకుండా ఇది ఆధిక్య సమాజం అయిపోయింది. విద్యార్థులు మీరందరూ వింటున్నారని అనుకుంటున్నాను. కొంచెం వాయిస్ రైజ్ చేయండి గాంధీ గారు. పిచ్ ఆఫ్ వాయిస్. నా వాయిస్ రైజ్ చేయమంటారా సార్? హాయ్. ఈ పురుషాధిక్య సమాజంలో పెద్ద లోపం ఏమిటి అంటే స్త్రీని ఆస్తిగా పరిగణించటం, సమానమైనటువంటి వ్యక్తిగా చూడకుండా ఆ స్త్రీని నా ఆస్తి, నేనేమైనా చేయగలను, నా స్వాధీనంలోనే ఉండాలి, నేను తండ్రిగా నా స్వాధీనం, పెళ్ళైన తర్వాత భర్తగా అతని స్వాధీనంలోనే ఉండాలనేటటువంటి అపప్రదతో సమానత్వాన్ని ఇవ్వకుండా స్త్రీని అణగదొక్కుతున్నటువంటి సమాజం. స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం ఇవ్వకుండాను, ఇతర విధమైనటువంటి హక్కుల్ని, సమానమైన హక్కుల్ని ఇవ్వకుండా నిరాకరించినటువంటి పురుషాధిక్య సమాజంలో మనం ఈ రోజున ఉన్నామనేది నా విన్నపం. ఈ యొక్క అసమానతని తొలగించే ప్రక్రియలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ రోజు ఈ శిక్షణా తరగతుల్లో ఉన్నటువంటి విద్యార్థులు సరి అయినటువంటి స్థాయిలో వారికి అందుకోగలుగుతారనేది నాకున్నటువంటి ఆశ, కోరిక. మనం సాధారణంగా ఆడపిల్లల్ని పుట్టిన తర్వాత నుంచి కూడాను అమ్మా నువ్వు అలా చేయకూడదు, నువ్వు ఇలా చేయకూడదు, అలా మాట్లాడకూడదు, ఇలా గెంతులు వేయకూడదు, అలా ప్రవర్తించకూడదని అమ్మాయిని ఎంతసేపు చెబుతారే కానీ అబ్బాయిని ఒరే నాయనా నువ్వు నీ తల్లి స్త్రీ, నీ అక్క స్త్రీ, నీ చెల్లి స్త్రీ, నువ్వు పెద్ద అయిన తర్వాత నువ్వు చేసుకోబోయే అమ్మాయి కూడా స్త్రీ అవుతుంది, స్త్రీని సమానంగా చూడాలి, స్త్రీని గౌరవంగా చూడాలి, స్త్రీ పట్ల ఆదరణ కలిగి ఉండాలని పెద్దవాళ్ళు ఇంట్లో ఎందుకు చెప్పరో నాకు అర్థం కావట్లే. చెబుతున్నారు అని ఎవరైనా అంటే అది వారి కుటుంబం వరకు, వారి వరకే పరిమితం, కానీ సమాజానికి ఎవరు చెబుతున్నట్టుగా లేదు. ఈ యొక్క లోపం వల్ల మగవారిలో అహంకారం, నేను ఏం చేసినా చెల్లిపోతుంది అనేటటువంటి దురభిప్రాయం పిల్లల్లో ఉంది. అలాగే
ఇంట్లో చూసుకుంటూ వస్తే ఆడపిల్లలకే కొన్ని రకాల పనులు చేయిస్తారు, మగపిల్లల్ని అందులో భాగస్వాములుగా చేయరు. వాళ్ళు ఏంటంటే ఆడపిల్లలు సహజంగా తల్లిని అనుకరించి తల్లి చేసే పనులనే చేయాలని ఉబలాట పడతారు. మగపిల్లలు కూడా ఉబలాట పడతారు, కానీ మగపిల్లల్ని చిన్నతనం నుండే ఒరే నీ పని కాదు, ఇది ఇల్లు ఓడటం నీ పని కాదు, అంటు తోవటం నీ పని కాదు, ఇంట్లో పని చేయటం నీ పని కాదు, పో ఆడుకోపో, పో చదువుకోపో, నువ్వు బాగా చదువుకో, నీ చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది అనే చెప్తారు. కానీ అదే స్థాయిలో తమ ఆడ సంతానాన్ని చెప్పటం లేదు. దానివల్ల ఏమవుతుందంటే పెరిగి పెద్దలైన తర్వాత ఈ మగపిల్లలే సాటి యువతిని ప్రేమించి ఆవిడ్ని సొంతాస్తిగా భావించి ఆవిడికి కూడా సొంత అభిప్రాయాలు ఉంటాయి, ఆవిడికి కూడాను తనకు సమానత్వం హక్కులు ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మర్చిపోయి ఆ యువతి నా ఆస్తి, నా హక్కు, నాకే దక్కాలి, నన్ను మించిపోకూడదు, ఆవిడకి ఏ రకమైనటువంటి నన్ను దాటినటువంటి ఆశయాలు ఉండటానికి వీల్లేదు అని ఒక ఏమంటామంటే అహంకారంతో ప్రవర్తించడంతో ఈ రోజున మనం చూస్తున్నాం సమాజంలో ఎన్నో మరి దుర్మార్గాలు, అరాచకాలు, హింస అన్ని రకాలు జరుగుతున్నాయి. జరగకుండా ఉండాలి అంటే మన పెద్దవాళ్ళు మగపిల్లవాడిని కూడాను ఆడపిల్లలతో సమానంగా ఆడపిల్లని గౌరవించేటట్లు, ఆడపిల్ల పట్ల గౌరవభావం కలిగేటట్లు, ఆడపిల్ల అంటే నాకు జన్మనిచ్చినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి జాతి అనేది వారు గమనించుకునే విధంగా ఉండాలనేది నేను ఈ 9వ తరగతి, 8వ తరగతి, 10వ తరగతి పిల్లల్ని నేను ఒకసారి కోరుకుంటున్నాను. కోటిరెడ్డి గారు వినపడుతుందా నాది? అనిపిస్తుంది. గో అహెడ్. మీ మొహంలో చూస్తే నా కరెంట్ పోయింది. లేదు నాది కరెంట్ పోయింది సడన్ గా, ఎప్పుడు లేనిది. సో దట్ వాస్ ది మళ్ళా. సో నాకు మీ తరం పిల్లలు భవిష్యత్తుకి మీరే మార్గదర్శకులు కాబట్టి ఈ 2 మాటలు చెప్పాలనుకున్నాను. అలాగే మీరు ఆస్తికుల, నాస్తికుల, ఏ కులస్తులు, ఏ మతస్థులు అనేది మీకు అది పట్టించుకోకూడనటువంటి విషయం. మీరు చదువుకుంటున్నప్పుడు పెద్దలు, మన రాజకీయ నాయకులు, మన మార్గదర్శకులు మనకు అందుకే స్కూల్లో యూనిఫామ్ పెట్టారు. ఒకే రకమైన బట్టలు ధరించి సారూప్య దుస్తులతో ఉంటే పిల్లల్లో సమానత్వం ఉంటుంది అనేది. రెండో పరంగా మరి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇవన్నీ కూడాను పిల్లల్లో కుల మత భావం రాకుండా పిల్లలు సమానంగా ఉండాలి, పిల్లలు తోటి వారిని సమానంగా చూడాలి, ఎక్కువ తక్కువలు, స్త్రీ పురుష భేదాలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మరి ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉన్నాయి. ఆ కృషిలో భాగంగా పిల్లలు చదువుకునేటట్లు, చదువుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడాను ఆ భావంతోనే తన ఇంట్లో కూడాను తన యొక్క అక్క చెల్లెలని, తన తల్లిని, ఇతర స్త్రీలను కూడాను సమానులుగా చూడగలిగేటటువంటి ఆలోచన పిల్లల్లో, మీలో రావాలనేది నా కోరిక. ఇందాక కోటిరెడ్డి గారు చెప్పినట్టుగా నేను కానీ, నా భార్య అయినటువంటి డాక్టర్ రాధారాణి గారు కానీ జీవితంలో చాలా కష్టపడి పైకొచ్చాం. నేనైతే చాలా ఆర్థికమైనటువంటి అధమ స్థాయి నుండి కష్టపడి ప్రైవేట్లు చెప్పుకుని ఒక ఆశయంతో చదువుకోవాలి, నేను వెనకబడ్డ తరగతుల కులానికి చెందిన వాడిని అంటే కులం ప్రస్తావన ఎందుకన్నానంటే కులం అనేది ఈ రోజున మనం తీసివేయలేనటువంటి మనల్లో పెన వేసుకున్నటువంటి విషయం కాబట్టి, సో వెనకబడిన తరగతుల వాడిని, ఆస్తి పరంగా చాలా భేదవాడిని కాబట్టి కష్టపడి చదువుకుంటే సమాజంలో మనం ఒక స్థాయికి ఎదుగుతాము అని నేను చదువుకునే రోజుల్లోనే సంపాదించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ
నేను చదువుకుని జీవితంలో పైకొచ్చాను. అలాగే నా భార్య కూడాను తాను చదువుకునే వయసులోనే, డిగ్రీ చదువుతున్న వయసులోనే పెళ్లి చేసుకున్నా కూడా 2 బిడ్డల సంతానానికి తల్లి అయి కూడాను ఆ తరువాత తన విద్యా తృష్ణని అణచుకోలేక డిగ్రీ కంప్లీట్ చేసుకుంటూ తర్వాత 2 పిల్లల తల్లి తర్వాత లా చదివి లాలో ఉన్నత శిఖరాలకు ఎదిగి తనకు ఆర్థిక స్వాతంత్రం కూడా ఉండాలనుకుని తాను పబ్లిక్ ప్రాసిక్యూటర్ గాను తరువాత జిల్లా జడ్జి గాను పోటీ పరీక్షల్లో నెగ్గి ఈ రోజున న్యాయ పాలన విభాగంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగిగా ఆవిడ గారు ఉన్నారు. ఇది ఉన్నది అంటే ఎందుకు చెబుతున్నారంటే నా భార్య నాకు చెప్పుకోవటం గర్వంతో కాకుండా ఒక స్త్రీకి అవకాశాలు ఉంటే ఎంతవరకైనా ఎదిగి సాధించగలదు. వివాహం పెద్దలన్నా అనేవాళ్ళు వివాహం విద్యనాశాయ శోభనం సర్వనాశాయ అని. అలా కాకుండా వివాహం అయినా కూడా సంతానవతి అయినా కూడా ఒక స్త్రీకి అవకాశం ఇస్తే తాను సమాజంలో ఎంత ఉన్నత స్థాయికి ఎదగలదు అనే దానికి ఉదాహరణ. నేను కూడాను చిన్న స్థాయి నుండి కూడా కష్టపడి చదువుకుని చదువు వస్తుంది, సంస్కారం వస్తుంది, సంస్కారం వస్తే విజ్ఞానం వస్తుంది, విజ్ఞానం వస్తే మనం మన యొక్క జీవితంలో సాధించగలుగుతాము అని నన్ను నేను మార్చుకుని రోజున సమాజంలో గౌరవంగా ఉండే స్థాయిలో నేను ఉన్నాను. మన టాపిక్ కూడాను ఆచరణ, ఆలోచనల్ని సాధించుకోవటానికి జరగవలసినటువంటి కార్యాచరణ అనే దాని మీద ఈ పిల్లలకు గాంధీ గారు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ గో హెడ్. అన్మ్యూట్ చేసుకోవాలా మీరు? గాంధీ గారు అన్మ్యూట్ చేశాను సార్. ఇప్పుడు ఓకే, గో హెడ్. ఇప్పుడు వినిపిస్తుంది. విద్యార్థులకి చక్కెర కరెక్ట్ సరి అయినటువంటి దారిలోకి, సరి అయినటువంటి పందాలోకి రావటానికి ఇది సరి అయినటువంటి సమయం అని భావిస్తున్నాను. మన యొక్క ఆలోచనలు ఉన్నతంగా ఉండే విధంగా మన యొక్క విద్యా విధానం ఉంది. మనం చదువుకునేటటువంటి సోషల్ స్టడీస్ కానీ, మనం చదువుతున్నటువంటి విజ్ఞాన శాస్త్రం కానీ, మనం నేర్చుకుంటున్నటువంటి భాషా జ్ఞానం కానీ మనలో ఉన్నటువంటి జిజ్ఞాసని, మనలో ఉన్నటువంటి ఆలోచనలని తోపు తెచ్చుకునే కంటే మనం విస్తరింపు చేసుకోవటానికి ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుంది. మరి మనకు భాష పట్ల, మాతృభాష పట్ల ఎంత అభిమానం ఉంటుందో, మాతృభాషని మనం ఎంత ప్రేమిస్తున్నామో, అలాగే జాతీయ భాష అయినటువంటి హిందీ, మనం యొక్క ఉన్నతికి స్థానానికి ఎదగాలంటే ఉపయోగపడేటటువంటి ఇంగ్లీషు, ఈ 3 భాషల్ని చక్కగా నేర్చుకోవటానికి, దాంతో పాటు మనం 10వ తరగతి వరకు అన్ని రకాల సబ్జెక్టుల యొక్క ప్రవేశాన్ని మనకి ఈనాటి విద్యా విధానం మనకు తోడ్పడుతుంది. కాబట్టి విద్యార్థులు, మిమ్మల్ని నేను కోరేది ఏమిటంటే సింపుల్గా ఉండాలి, ఉన్నతంగా ఆలోచించాలి. మనం నిరాడంబరంగా ఉండగలిగి మన యొక్క తల్లిదండ్రుల యొక్క ఆర్థిక స్తోమతని మన యొక్క వ్యవహార శైలిలో కనపడకుండా ఉండగలిగే విధంగా మనం ప్రవర్తించగలిగినప్పుడు మనం నిజమైనటువంటి సమానత్వాన్ని
సాధించుకున్న వాళ్ళు అవుతామనేది నా నమ్మకం. మనమందరం మనుషులందరూ ఒకటేననేది మీకు తెలుసు. మనుషులందరూ ఒకే రకంగా జన్మిస్తారనేది మీకు తెలుసు. మనుషులందరికీ ఒకే రకమైన అవసరాలు ఉంటాయి. హిందీలో చెప్తారు కదా, రోటీ కపడా మకాన్. ఎవరికైనా కానీ ఈ 3 అవసరాలు. ఈ 3 అవసరాల్లోనే అంతరాలు ఉండగలిగింది, తీసుకురాగలిగింది మన యొక్క తల్లిదండ్రుల యొక్క ఆర్థిక స్తోమత. కనుక ఆ ఆర్థిక స్తోమతని ఒక స్థాయి దాటిన తర్వాత మీ జీవితాల్లోకి ప్రవేశించనీయకూడదు. మీ యొక్క దైనందిన జీవన శైలిలో కానీ, మీ యొక్క దైనందిన వ్యవహార శైలిలో కానీ, మీ యొక్క చదువు సంతరించుకునే విధానంలో కానీ, మీరు ఎదుటి వారితో మాట్లాడేటటువంటి సంస్కారం కానీ, మీరు మీ సమాజం చుట్టూ మీరు ఉండేటటువంటి విధానాలు కానీ మీరు అలవర్చుకుంటే అది మీకు ఎంతో దోహదపడుతుంది. ఎప్పుడైతే మీరు 10వ తరగతి వరకు చదువుకునేటటువంటి విద్యలోనే మీరు వినయము, సౌశీల్యము, సంస్కారం, చదువు వేరు పిల్లలు, సంస్కారం వేరు. చదువుకున్నటువంటి మహామహులు కూడాను సంస్కారంలో చాలా చిన్నదిగాను, వారి యొక్క భాష చాలా అభ్యంతరకరంగాను ఉంటుందన్నది మనం రోజు చూస్తున్నాం. కనుక చదువు వేరు, సంస్కారం వేరు. సంస్కారం అనేది మన యొక్క తల్లిదండ్రులను చూసి, మన యొక్క విద్యా విధానాన్ని చూసి, మన యొక్క ఉపాధ్యాయులను చూసి మనం అలవాటు చేసుకోవాలి. ఈ ఫార్మేటివ్ స్టేజ్ లో మనం అలవాటు చేసుకునేటటువంటి వినయము, సంస్కారము రేపొద్దున మీరు భవిష్యత్తులో ఎదగటానికి, ఎదిగి చక్కని జీవితాన్ని సాధించుకోవటానికి మీకు ఉపయోగపడుతుందని నేను నమ్ముతూ, మీ చుట్టూ ఉన్న మంచి వారిని చూడండి. ప్రతి ఒక్కరిలోనూ మంచినే చూడండి, చెడుని వారికి వదిలేయండి. మనం మహాత్మా గాంధీ గారు చెప్తారు, ఒక చెంపన కొడితే రెండో చెంప చూపెట్టమని. మరీ మనం అంత వినయంగాను అంత సాధు జీవనంగా ఉండకపోయినప్పటికీను మనం ఆ రకమైనటువంటి సంస్కారాన్ని అలవాటు చేసుకోవాలనేది నా విధానం, నా కోరిక. మీ వయసు నుండే మేమందరం ఎదిగిన వాళ్ళమే, మీ వయసులో మీ చదువు నుండే మేమందరం ఎదిగిన వాళ్ళమే. కనుక మాలాంటి వాళ్ళని చూసుకుంటూ, మాలాంటి వారిని మీరు ఒక ఆదర్శం అని నేను అనకపోయినప్పటికీను మీ యొక్క విధి విధానాలని, విద్యా విధానాలని, జీవన సరళిని ఆ రకంగా మలుచుకుంటారని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మరి వారు ఆదర్శంగా అనే మాట వాడలేదు, కానీ వారిని మీరు అందరూ ఆదర్శంగా తీసుకోవాలి, విద్యార్థులందరూ. అందుకే నేను మీకు చెప్పింది, వారిని ఇవాళ అతిథిగా ఆహ్వానించడానికి కూడా కారణం అదే. అంటే పేద కుటుంబంలో జన్మించినప్పటికీ పట్టు వదలని విక్రమార్కుల్లాగా మరి తాను చదువుకుంటున్న టైంలో పిల్లలకి ట్యూషన్లు చెప్పి ఆ సంపాదనతో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించటం. కాబట్టి మరి అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ నిజాయితీతో కూడినటువంటి ఉద్యోగ నిర్వహణ. అంటే గాంధీ గారు అంటే నిజాయితీకి మారు పేరని రాష్ట్రం అంతా కూడా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వారు. సో వారిని గురించి వారిని ఉదాహరణగా తీసుకొని మనం గ్రహించాలి. సో అంటే మనకి పట్టుదల ఉన్నప్పుడు, ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు మన విజయానికి అడ్డంకి కాదు అన్నదానికి వారు సజీవ ఉదాహరణ. సో కాబట్టి తర్వాత ఇప్పుడు నౌ ఐ రిక్వెస్ట్ డాక్టర్ రాధారాణి టు అడ్రస్ ద స్టూడెంట్స్ ప్లీజ్. వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మా క్లాస్మేట్ అయిన సలోం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ లైన్ శ్రీ ఏ కోటిరెడ్డి గారికి, అలాగే ఈ రోజు కార్యక్రమానికి ఇంకో గెస్ట్ గా ఉన్న
శ్రవంతి పులివర్తి శ్రవంతి వారిద్దరికి నా నమస్కారాలు. స్టూడెంట్స్ మీరు స్టూడెంట్స్ అంతా మ్యూట్ లో పెట్టాలా? మేము మ్యూట్ చేస్తాం. మరి మిగిలిన వాళ్ళందరికీ డిస్టర్బెన్స్ కాకూడదు. ఈ రోజు కార్యక్రమంలో చర్చా కార్యక్రమంగా మనకి థాట్స్, యాక్షన్స్ అండ్ అచీవ్మెంట్స్ అనే సబ్జెక్ట్ మీద మాట్లాడమని చెప్పి అడిగారు. థాట్స్, యాక్షన్స్ అండ్ అచీవ్మెంట్స్ అనే సబ్జెక్ట్ ని థాట్స్ ఇది మీరు చాలా ఇప్పుడు అడాలసెంట్ ఏజ్ లో ఉన్నారు. 13 to 15 years ఏజ్ అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు భవిష్యత్తులో మీరు ఏమవబోతున్నారో ఇదే డిసైడ్ చేస్తుంది. మీ ఏజ్ లో మీకు వస్తున్న ఆలోచనలు, థాట్స్, వాటిని మీరు ఎలా యాక్షన్స్ గా మలుచుకుంటారు అన్నది, వాటిని మీరు భవిష్యత్తులో ఏమి అచీవ్ చేయబోతారు, ఎలా ఉండగలుగుతారు అనేది డిసైడ్ చేస్తాయి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏజ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఈ ఏజ్ లో మీ ఆలోచనలని అందుకని సరైన దారిలో మలుచుకోవటం అన్నది చాలా అవసరం. మీ ఆలోచనలు అంటే ఎట్లాంటి ఆలోచనలు వస్తూ ఉంటుంటాయి అడాలసెంట్ ఏజ్ లో? రకరకాల ఆలోచనలు, మంచి రావచ్చు, చెడు రావచ్చు. నేను ఒక కోర్టులో జడ్జిగా ఉన్నప్పుడు నేను చూస్తూ ఉన్న, యాజ్ అ ప్రాసిక్యూటర్ గా ఉన్నప్పుడు కూడా నేను చూస్తూ ఉన్న నా అనుభవాల్లో ఈ వయసులో పిల్లలు ఇంట్లోంచి వెళ్ళిపోవటం, చెడు అలవాట్లకి గురవ్వటం, ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాము. ప్రేమ పేరుతో ఆడపిల్లలు ఇంట్లోంచి వెళ్ళిపోయి ఎన్ని కష్టాలు పడుతున్నారు అన్నది ప్రాక్టికల్ గా మాకు అనుభవంలోకి మాకు తెలుస్తున్న విషయం. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి పిల్లలందరూ కూడా, ఆడపిల్లలవని మగపిల్లలవని. ఈ వయసులోనే వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. సిగరెట్లని, ఈ డ్రింకింగ్ అని, వీటన్నిటికీ కూడా ఎలా ఉంటాయో టేస్ట్ చూద్దాము అనే దాంతో మొదలుపెట్టి అవి తర్వాత గ్రాడ్యువల్ గా నెమ్మదిగా హ్యాబిట్స్ లాగా మారుతాయి. కోటిరెడ్డి గారు చెప్తూ ఉంటారు, హ్యాబిట్స్ ఏమవుతాయి, తర్వాత ఈ క్యారెక్టర్ గా ఎలా మలుస్తాయి, ఇవన్నీ అన్నది ఒక దాంట్లో చూశాను, ఒక సెషన్ లో. అలాంటివి వాటితో మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అందుకని ఈ చెడు అలవాట్లకి దూరంగా ఉండటం అన్నది కూడా ఈ వయసులో చాలా అవసరం. చెడు స్నేహాలకి దూరంగా ఉండటం, చెడు స్నేహాలు వాటి ప్రభావం వల్లనే మీ భవిష్యత్తు జీవితం అంతా ఆధారపడి ఉంటుంటుంది. కాబట్టి కొంచెం ఈ ఫార్మేటివ్ ఏజ్ లో మీరు చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఈ అడాలసెంట్ ఏజ్ లో రకరకాల ఇన్ఫ్లుయెన్స్లు మీ మీద పడుతూ ఉంటుంటాయి. వాటన్నిటికీ కొంచెం బాధ్యతగా, రెస్పాన్సిబుల్ గా వ్యవహరించాలి. ఈ ఇంటర్నెట్ విచ్చలవిడిగా వాడకం అన్నది ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు మనకి పాండమిక్ లో తప్పదు. పాండమిక్ అన్నది ఇది ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాం మనం. మా లైఫ్ టైమ్ లో కూడా మేము ఇది ఫస్ట్ టైం మీ పాండమిక్ ని ఎక్స్పీరియన్స్ చేయటం అన్నది. వీటిల్లో ఈ ఆన్లైన్ క్లాసులు ఇట్లా మీకు అలవాటు అవుతూ ఉన్నాయి. ఈ ఆన్లైన్ క్లాసుల వరకు చేసుకోండి, కన్ఫైన్ చేసుకోండి. ఆ ఇంటర్నెట్ ని కూడా మంచిగా ఇన్ఫర్మేషన్ కి ఉపయోగించుకోండి. ఆ మంచి ఇన్ఫర్మేషన్ మీకు నాలెడ్జ్ పెంచుకోవటం కోసం ఉపయోగించుకోండి. అంతేకాని దాన్ని చెడు మార్గాలకో, చెడు వాటికో దారి తీయకుండా చూసుకోండి. ఎడిక్ట్స్ కాబాకండి. స్క్రీన్ టైమ్ లిమిట్ చేసుకోండి. మిగిలిన మగపిల్లలుంటే ఆడపిల్లలు నేర్పించడం లాంటి, ఆడపిల్లలుంటే మగపిల్లల ఆకర్షణలో, ప్రేమలో పడటం ఈ వయసులో సహజం. అది అన్యాచురల్ అని చెప్పి నేను అన్నాను. కానీ వాటిని కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరాలు కూడా ఉంటుంటాయి. వాటన్నిటికీ కొన్ని లిమిట్స్ తీసుకోవాల్సిన అవసరాలు ఉంటుంటాయి. మన క్యారెక్టర్ కి ఇది పునాది. ఈ వయసు అనేది పునాది కాబట్టి ఇంట్లో తల్లిదండ్రులకు సహాయపడటము, తల్లిదండ్రులు మిగిలిన సమాజం ఇన్ఫ్లుయెన్స్లు మీ మీద ఎక్కువ ఉంటుంటాయి. వాటిల్లో మంచేదో చెడేదో విడమర్చి తెలుసుకోగలగటం అనేది అవసరం. మీరు కొంచెం జాగ్రత్తగా, కాషియస్ గా ఉండండి, రెస్పాన్సిబుల్ గా ఉండండి, ఇంట్లో బాధ్యతగా ఉండండి, కాస్త హెల్ప్ చేయండి, ఇంటి పనుల్లో అమ్మలకి వాళ్ళకి సహాయం చేయండి. చదువుకోవటంలో ఒక గోల్స్ పెట్టుకోండి. ఆ గోల్స్ మీరు 100% ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. మీరు పూర్తిగా సక్సెస్ అవ్వకపోయినా పర్వాలేదు, కానీ మీరు ఇవ్వటం మాత్రం హార్డ్ వర్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. తెలివితేటల కంటే కూడా హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు హార్డ్ వర్క్ చేసి మీ 100% మీరు ఇవ్వండి. మీరు ఇచ్చిన తర్వాత అవి రాకపోయినా కానీ పర్వాలేదు, మీరు మంచి సిటిజన్స్ అయితే చాలు. మీరు గొప్ప అకాడమిక్ గా పెద్ద ఉద్యోగాలు ఏవో తెచ్చుకోలేకపోయినా కూడా మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కి మనం సాధించగలుగుతున్న వాటికి కూడా సంబంధాలు ఉండవు.
సంబంధాలు ఉండవు. ఈ రకంగా నాది డైవర్ట్ అవుతూ ఉన్నాయి. నాకు నేనే థాట్స్, యాక్షన్స్ అంటే మీ చుట్టూతో ఉన్న వాటిని గమనిస్తుండండి. ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మీ చుట్టూతో ఉన్నాయే మీకు తెలుస్తూ ఉంటుండే. అప్పుడు స్టూడెంట్స్ కి డిబేట్స్ అని పెట్టేవాళ్ళు. అవి చాలా బాగుండేవి. ఆ డిబేట్స్ వల్ల ఉపయోగం, మీరు ప్రిపేర్ అవుతారు, మీరు చదువుతారు, సమాజంలో మంచి చెడుల గురించి తెలుసుకుంటారు, వాటిని డిస్కస్ చేస్తారు. మేము పైన కంపేరర్స్ గా ఉండి వాటిలో మంచి చెడు ఒక సరైన మార్గంలోకి నిర్దేశకత్వం చేయడానికి అది ఒక బాగుండేది. అలా కాకుండా ఇప్పుడు మేము చెప్తే మీరు వింటాం అన్నది మీకు పెద్దగా వాటిని శ్రద్ధ చూపించరు. దానికి శ్రద్ధ చూపించడానికి అవకాశం తక్కువ. అందుకని రకరకాల ఆస్పెక్ట్స్ మీద, ప్రాబ్లమ్స్ మీద డిబేట్స్ అనేవి కొనసాగించడం అనేది స్టూడెంట్ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. క్యాస్టిజం అవనివ్వండి, పేట్రియార్కీ అవనివ్వండి, క్యాస్టిజం మనకి ఏపీ వైపు విజయవాడ చుట్టుపక్కల చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఆ ప్రాబ్లము అనేది అనుభవంలోకి వస్తున్నాయి. కాలేజ్ లెవెల్లో కూడా పిల్లలు క్యాస్ట్ గ్రూప్స్ గా ఫామ్ అయిపోతున్నారు, విడిపోతున్నారు అని. ఆల్ మెన్ ఆర్ బోర్న్ ఈక్వల్ అని చెప్పి చదువుకున్నాం. రైట్ టు ఈక్వాలిటీ మన కాన్స్టిట్యూషన్ లో ఉంది. కానీ క్యాస్టిజం పేరుతో ఈ డివిజన్స్ ఎందుకు? సొసైటీని డివైడ్ చేసుకోవటం అవసరమా? అలాగే పేట్రియార్కీ వల్ల ఆడపిల్లలు చాలా నష్టపోతున్నారు. పితృస్వామి ఆడపిల్లల ఫ్రీడమ్ ని కట్టేలు చేస్తూ ఉన్నారు. వాళ్ళని డెసిషన్ తీసుకొనివ్వట్లేదు. ఈ రకరకాల ప్రాబ్లమ్స్ మీద డిబేట్స్ జరిగితే చాలా బాగుంటాయి. ఆ డిబేట్స్ లో మీ అభిప్రాయాలు మీ ఎక్స్పాండ్ అవటానికి అవకాశం దొరుకుతుంటుంది. ఆ డిబేట్స్ కి అవకాశం దొరికేటట్లు ఆర్గనైజర్స్ కానీ అవి కండక్ట్ చేయటం అవసరం అని నేను అనుకుంటున్నాను. మేమేదో చెప్తే మీరు వింటారు, దాన్ని ఫాలో అవుతారు అనేది నాకు లేదు ఎక్కడా కూడా. అది కాకపోతే ఇట్ ఆల్ డిపెండ్స్ మీ క్యారెక్టర్స్ వాటన్నిటిని బట్టి ఉంటుంటాయి. తెలుసుకోదలుచుకున్న పిల్లలు, మంచిగా అవదలుచుకున్న పిల్లలు రకరకాల మార్గాల్లో జ్ఞానాన్ని అన్వేషిస్తూ ఉంటుంటారు. జ్ఞానాన్వేషణ అన్నది చాలా ఇంపార్టెంట్. అది కొనసాగిస్తూ ఉండాలి. మీ భవిష్యత్తు మీరు నిర్మించుకోవాలి. మీ ఆలోచనలే, మీ థాట్సే రేపు భవిష్యత్తులో మీ యాక్షన్స్ గా పరిణమిస్తుంటాయి. మీరు మంచి పిల్లలు అవ్వాలన్నా, చెడు పిల్లలు అవ్వాలన్నా రకరకాల ఇన్సిడెంట్స్, విజయవాడలో దివ్య అనే అమ్మాయిని ఏడిపించటం ఏంది, చంపేయటం అన్నది, కత్తిపోట్లు పొడిచి చంపేయటం అన్నది, వైజాగ్ లో ఇంకొక అమ్మాయిని బ్లేడ్ పెట్టి కోసేశారు అన్నది, ప్రేమికులు అని. ఈ వయసులో ఇవన్నీ ఇట్లాంటి ఆలోచనలు ఇంత దూరం ఎందుకు వెళ్తున్నారు స్టూడెంట్స్ అన్నది అర్థం కానిది. అసలు అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, వాటికి బీజాలు ఎక్కడ పడుతున్నాయి అన్నది. అవి అన్ని అందుకని మన ఆలోచనలే మనం ఎలాంటి వాళ్ళమో రేపు డిసైడ్ చేస్తాయి. రేపు మన భవిష్యత్ ఏమిటో డిసైడ్ చేస్తాయి. రేపు మీరు ఏమి అచీవ్ చేయగలుగుతారు, ఏమి అవ్వగలుగుతారు. మీరు ఎకడమిక్ గా ఏమి అచీవ్ చేసినా చేయకపోయినా యూ హ్యావ్ టు బి గుడ్ సిటిజన్స్. అది నా కోరిక. అది కోరికైనా కూడా అది మంచి పౌరులుగా ఉండాలి, మంచి పౌరులు అవ్వాలి. ఆ అనేది నేర్పించడానికి క్లాసులు అని ఉండేవి. సైన్స్ క్లాసులు అనేవి లేవు కాబట్టి ఈ రకంగా చెప్పడానికి చిన్న ప్రయత్నం జరుగుతూ ఉంది. వాటి చెప్పేందుకు నాకు బాగా కల్పించినందుకు కోటి గారికి కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చాలా బాగుంది మేడం. అఖిల్ ని మ్యూట్ చేయండి. సో థ్యాంక్ యూ డాక్టర్ రాధారాణి. సో మరి తప్పకుండా అందరూ బాగుండాలి అనేటువంటి నీ ఆశయాలకి, నాన్నగారి ఆశయాలకి, మీ కుటుంబ ఆశయాలకి అనుకూలంగా ఈ విద్యార్థులందరూ కూడా మరి చక్కటి లక్ష్యాలను ఏర్పరచుకొని ఆ లక్ష్యాలను సాధించి మీరు ఆశించినట్టు వారు మంచి సిటిజన్స్ అవుతారు అని ఆశిస్తూ let us go for a main talk. My dear young children, when I look at your blooming faces, I recollect a sloka which I learnt in my lower classes. My dear young children, amantram aksharam nasti, nasti moolam anaushadam, ayogyaha purusho nasti, yojakas tatra durlabha. విద్యార్థులారా, అమంత్రం అక్షరం నాస్తి, పవిత్రమైన మంత్రాన్ని కంపోజ్ చేయటానికి పనికిరాని అక్షరం లేదట. అట్లానే నాస్తి మూలం అనౌషధం,
ఈ సృష్టిలో 5,50,000 రకాల పుష్పించే మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కలో కూడా ఔషధ గుణం ఉన్నదట. నీకు నాకు తెలియకపోవచ్చు. నీకు నాకు ఏం తెలుసు? పసుపు, వేప. వేపని ఇండియన్ హెర్బల్ డాక్టర్ అంటారు. వేప మొక్కలో ప్రతి భాగం కూడా వేరు, కాండం, పత్రం, పుష్పం, ఫలం, విత్తనం, bark, every part of the neem tree is useful as a medicine. Hence it is known as Indian herbal doctor in Ayurveda medicine. అట్లానే అయోగ్య పురుషో నాస్తి. మానవులలో అయోగ్యులు ఎవరూ లేరు. విద్యార్థులలో తెలివి తక్కువ ఎవరూ లేరు. ప్రతి వ్యక్తిలో కూడా అద్భుతమైనటువంటి శక్తియుక్తులు, అపారమైనటువంటి తెలివితేటలు, విశేషమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలు ఉంటాయి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా రాబోయే రోజుల్లో అద్భుతాలు సృష్టించగలిగే అపారమైనటువంటి శక్తియుక్తులు, విశేషమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలు ఉన్నటువంటి వ్యక్తులు. యు కెన్ డూ వండర్స్, యు కెన్ డూ మిరకల్స్. యు ఆర్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీబడి. యు ఆర్ ఈక్వల్లీ కాంపిటెంట్ టు గెట్ వాట్ యు వాంట్ ఇన్ అవర్ లైఫ్. సచ్ ఎ పొటెన్షియల్ ఎనర్జీ హ్యావ్. కాబట్టి మీరందరూ కూడా తెలియగల వాళ్ళే. మరి వెంటనే మీకు ఒక అనుమానం వస్తుంది, అది సత్యం అయితే అందరి విద్యార్థులకు మరి ఐఐటిలో ఎందుకు అడ్మిషన్ దొరకటం లేదు? అందరి విద్యార్థులు డాక్టర్లు ఎందుకు అవ్వలేకపోతున్నారు? ప్రతి విద్యార్థి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాడు, అవ్వలేకపోతున్నాడు. ప్రతి విద్యార్థి ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నారు, అవట్లేదు. ఎందుకని అనే డౌట్ వస్తుంది. కారణం ఏమిటంటే సో మీలో ఉన్నటువంటి తెలివితేటల్ని గుర్తించి వాటిని సరి అయిన రీతిలో సక్రమంగా ఉపయోగించుకోలేకపోవటమే కష్టం. వన్స్ యు రియలైజ్ దట్ యు ఆర్ ఇంటెలిజెంట్, వన్స్ యు ఫీల్ దట్ యు ఆర్ ఇంటెలిజెంట్, నోబడీ కెన్ స్టాప్ యువర్ సక్సెస్. ఏనాడైతే ప్రతి విద్యార్థి నేను తెలివిగలవాడిని, నేను జీవితంలో ఏమైతే అనుకున్నానో అది సాధించగలిగే సత్తా నాలో ఉన్నది అనేటువంటి భావన, అనేటువంటి ఆలోచన, అనేటువంటి నమ్మకం ఉంటుందో వారి విజయాన్ని సృష్టిలో ఎవరు ఆపలేరు. వారి నిఘంటువులో అసాధ్యము అనే పదం కనిపించదు. అసాధ్యము అనే పదంలో అది సుసాధ్యంగా మార్చుకుంటారు వాళ్ళు. కాబట్టి మై డియర్ యంగ్ చిల్డ్రన్, రిమెంబర్, బిలీవ్ దట్ యు ఆర్ ఆల్ ఇంటెలిజెంట్, యు కెన్ డూ వండర్స్. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా తెలివిగల విద్యార్థిని ముందుగా నమ్మండి. మీరందరూ తెలివిగల విద్యార్థులే అని నమ్మినప్పుడు మీకు అనేక ఆలోచనలు, తెలివి తక్కువ వాళ్ళకి కూడా వస్తాయి. మీరు ఆశ్చర్యపోయే విషయం ఏమిటి అంటే, ఒక రోజులో ఒక మనిషికి 60,000 రకాల ఆలోచనలు వస్తాయట. ఒక మనిషికి ఒక రోజులో 60,000 రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయట. మరి 60,000 రకాల ఆలోచనలు అన్నీ ఉపయోగపడతాయా అంటే ఉపయోగపడవు. కానీ ఒక ఐడియా ప్రపంచాన్ని మారుస్తుందని చెప్తున్నాం. ఆ ఆలోచనలో పుట్టినటువంటి ఐడియానే మరి ఇది కార్ల్ మార్క్స్ కు వచ్చినటువంటి ఒకే ఒక ఆలోచన, వేజ్లెస్, క్లాస్లెస్, క్రీడ్లెస్. సమాజంలో వర్గరహిత, మరి వ్యత్యాసం లేనటువంటి, వర్గాలు లేనటువంటి సమాజం కావాలనే ఒక ఐడియా మరి కమ్యూనిజాన్ని తీసుకొచ్చింది. కాబట్టి ఇవాళ మీకు ఆలోచనల నుంచి మీరు ఏం ఏర్పరచుకోవాలి అంటే ఒక లక్ష్యం ఏర్పరచుకోవాలి. ఒక విద్యార్థికి కలెక్టర్ అవ్వాలి అనే ఆలోచన ఉంటుంది. ఆ విద్యార్థి యొక్క లక్ష్యం కలెక్టర్ అవ్వాలి. ఒక విద్యార్థి డాక్టర్ అవ్వాలనే ఆలోచన, ఆ విద్యార్థి ఏం చేయాలా? ఒక విద్యార్థి అడ్వకేట్ అవ్వాలనే ఆలోచన, ఆ విద్యార్థి ఏం చేయాలా? ఆలోచనల నుంచి వచ్చేటువంటిదే లక్ష్యం ఏర్పరచుకోవటం. కాబట్టి every child sitting here should have a goal in his career. సో కెరియర్ అయితే ఆ లక్ష్యం ఎలా ఉండాలి అంటే ఆ లక్ష్యం నుంచి, ఆ ఆలోచనల నుంచి లక్ష్యం ఏర్పరచుకుంటారు. లక్ష్య సాధనకు మీరు అనుసరించే విధానం, మీరు పాటించే పద్ధతుల్నే we call them as actions. ఫలితంగా మీరు విజయం పొందుతారు. కాబట్టి ఇది ఇవాళ అంశం ఏమిటి? థాట్స్, యాక్షన్స్, అచీవ్మెంట్. థాట్స్ అంటే ఆలోచనలు అనేకం వస్తూ ఉంటాయి. సో ఆ ఆలోచనల నుంచి మీరు అనుకున్నది, ఆ ఆలోచనని సాధించటానికి, మీరు అనుకున్న ఆలోచన సాధించటానికి మీ విద్యార్థి జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలా. కాబట్టి ఆ లక్ష్యాన్ని సాధించడానికి మీరు అనుసరించే, మీరే బాగా, మిగతా వాళ్ళందరూ బాగుంది. సో మీరు
మీరు అనుసరించేటువంటి పద్ధతులనే we call it as actions. తర్వాత మీరు సాధించారనుకోండి, we call it as success, achievement. అయితే అసలు ఇప్పుడు లక్ష్యం ఎందుకు ఏర్పరచుకోవాలన్న దానికి ఇంకోటి కూడా చెప్తాను. లక్ష్యం ఎందుకు ఏర్పరచుకోవాలి అంటే, అసలు విజయము అంటే ఏమిటి? విజయము అంటే రకరకాల వ్యక్తులు రకరకాలుగా డిఫైన్ చేస్తారు. నా ఉద్దేశంలో విజయము అంటే ఏంటంటే, ప్రతి విద్యార్థి తమ విద్యార్థి జీవితంలో సమోన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని క్రమానుగతంగా సాధించటమే విజయము. ప్రతి వ్యక్తి కూడా సమోన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకొని క్రమానుగతంగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళటమే విజయము. అంటే ఇప్పుడు నేను 10వ తరగతి విద్యార్థులందరూ కూడా రేపు రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు తెచ్చుకోవాలనే సమోన్నతమైన లక్ష్యం సాధించారు. we call it as success. సో అట్లానే ఇంటర్మీడియట్ లో స్టేట్ ఫస్ట్ తెచ్చుకున్నారు, సక్సెస్. మెడిసిన్ లో ర్యాంక్ మెడిసిన్ లో అడ్మిషన్ కావాలి, పొందారు, సక్సెస్. ఎంబీబీఎస్ లో గోల్డ్ మెడల్ తెచ్చుకున్నారు, సక్సెస్. కాబట్టి ఇట్లా ప్రతి విద్యార్థి కూడా జీవితంలో సమోన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని క్రమానుగతంగా ఒకదాని తర్వాత ఒకటి సాధించుకుంటూ ముందుకు వెళ్ళటమే we call it as a success. కాబట్టి ఎప్పుడైతే మీరు జీవితంలో విజయం సాధించారో సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు, హుషారుగా ఉంటారు. అండ్ రిమెంబర్, యు ఆర్ బోర్న్ టు గెట్ సక్సెస్ ఇన్ లైఫ్. యు ఆర్ బోర్న్ టు విన్ వాట్ యు వాంట్. యు ఆర్ బోర్న్ టు బి హ్యాపీ ఇన్ ద లైఫ్. మీరు అసలు జన్మించిందే సంతోషంగా ఉండటానికి, మీరు జన్మించిందే విజయం సాధించడానికి. అంతటి సత్తా ఉన్న మీరు సాధించగలరు కూడా. మీ మెదడు బరువు ఎంతో సివి రామన్ గారి మెదడు బరువు అంతే, రవీంద్రనాథ్ ఠాగూర్ గారి మెదడు బరువు అంతే, న్యూటన్ మెదడు బరువు అంతే, ఐన్స్టీన్ మెదడు బరువు అంతే. వాళ్ళు అద్భుతాలు సాధించినప్పుడు మీరెందుకు సాధించలేరు? మీరు కూడా తెలివిగల వాళ్ళే. కాబట్టి మీరు మొట్టమొదటిగా మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలా? ఇప్పుడు ఈ లక్ష్యాలు 3 రకాలు. మొట్టమొదటిది షార్ట్ టర్మ్ గోల్స్, రెండవది మిడ్ టర్మ్ గోల్స్, మూడవది లాంగ్ టర్మ్ గోల్స్. షార్ట్ టర్మ్ గోల్స్ విత్ ఇన్ 1 year or 2 years, 2-3 సంవత్సరాల్లో, 1 సంవత్సరంలో సాధించేటువంటి లక్ష్యాలు. ఇక్కడ కూర్చున్న 8th క్లాస్ నుంచి 10th క్లాస్ పిల్లలందరి యొక్క లక్ష్యం ఏమై ఉండాలంటే, షార్ట్ టర్మ్ గోల్ ఏమై ఉండాలంటే, రాబోయేటువంటి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 10 grade points అవుట్ ఆఫ్ 10 grade points తెచ్చుకోవాలి అనే లక్ష్యం పెట్టుకోవాలి. దాన్ని స్వల్పకాలిక లక్ష్యం అంటాం. ఒక అబ్బాయి ఇంజనీర్ అవ్వాలనుకున్నాడు, సో అది మధ్యకాలిక లక్ష్యం. 6 సంవత్సరాల్లో ఇంజనీరింగ్ కోర్స్ పూర్తి చేసి ఇంజనీర్ అవ్వాలి. ఒక అబ్బాయి చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలనుకున్నాడు, మరి 6 సంవత్సరాల్లో అతను కూడా పూర్తి చేసి చార్టెడ్ అకౌంటెంట్ అయ్యి ఆడిటర్ గా స్థిరపడాలనుకున్నాడు. ఒక అబ్బాయి కలెక్టర్ అవ్వాలనుకున్నాడు, ఇంటర్మీడియట్ డిగ్రీ చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు పెట్టేటువంటి ప్రిలిమినరీ పరీక్షలో నెగ్గి రిటర్న్ టెస్ట్ లో మంచి మార్కులు తెచ్చుకుని ఇంటర్వ్యూకి పిలువబడి ఇంటర్వ్యూలో పెర్ఫార్మెన్స్ బాగా చూపెట్టి మరి మీరు కలెక్టర్ అవటానికి, ఐఏఎస్ డిగ్రీ పొందడానికి అవకాశం ఉన్నది. అది 10 సంవత్సరాల్లో వచ్చేటువంటిది. అది కూడా మిడ్ టర్మ్ గోల్. లైఫ్ టైం లాంగ్ టర్మ్ గోల్, జీవిత ఆశయం. ఒక కలెక్టర్ గా ఈ దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకి, కమ్యూనిటీకి సేవలు అందించాలి జీవితాంతం. దట్ ఈస్ యువర్ లాంగ్ టర్మ్ గోల్. కాబట్టి ప్రతి విద్యార్థి ఈ రకంగా 3 రకాలైనటువంటి లక్ష్యాలను తమ జీవితంలో ఏర్పరచుకోవాలి. ఆ లక్ష్యాలు ఎప్పుడూ కూడా స్మార్ట్ గా ఉండాలి. స్మార్ట్ అంటే S stands for specific. అంటే మీ లక్ష్యం నిర్దిష్టంగా ఉండాలా, స్పష్టంగా ఉండాలా. నేను బరువు తగ్గాలి లక్ష్యం, నాట్ స్పెసిఫిక్. ఎన్ని రోజుల్లో ఎంత తగ్గాలి? నేను 3 మాసాల్లో, ఎస్ పవర్ వచ్చింది, ఐ కెన్ యూజ్ బ్లాక్ బోర్డ్. సో మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, your goal should be smart one. S stands for specific. మీ యొక్క లక్ష్యం నిర్దిష్టంగా ఉండాలి. ఏముండాలి? నేను 10th క్లాస్ పాస్ అయితే చాలు అనేది ఇట్స్ నాట్ ఎ స్పెసిఫిక్ గోల్. I should get 10 grade points out of 10 grade points. That is a specific goal.
తర్వాత సెకండ్ వన్ మెజరబుల్. సో కాబట్టి మెజరబుల్. ఇప్పుడు నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, రేపు రాబోయే పరీక్షల్లో ఎంత పెంచుకోవచ్చు, తర్వాత ఎంత పెంచుకోవచ్చు, చివరి పరీక్షల్లో 10 గ్రేడ్ పాయింట్స్ కి 10 తెచ్చుకోగలను. దట్ ఈస్ మెజరబుల్. అచీవబుల్. యువర్ గోల్ షుడ్ బి అచీవబుల్. నేను మీ విద్యార్థులందరూ గమనించాల్సింది ఏమిటంటే, విద్యార్థులారా, 10 లక్షల పైన రాసినటువంటి అత్యంత పోటీ పరీక్ష ఈ దేశంలో నీట్ పరీక్ష. One of the toughest competitive exam is the NEET examination. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బైపీసీ విద్యార్థులకు MBBS లో అడ్మిషన్ పొందడానికి జరిపేటువంటి పరీక్షని నీట్ పరీక్ష అంటారు. ఆ నీట్ పరీక్షలో 2 విద్యార్థులు ఈ సంవత్సరం 720కి 720 మార్కులు తెచ్చుకున్నారు. Look at that competitive levels. అత్యంత పోటీ పరీక్షల్లో 720కి 720 ఇద్దరు విద్యార్థులు తెచ్చుకుంటే 10th క్లాస్ లో 10 గ్రేడ్ పాయింట్స్ అవుట్ ఆఫ్ 10 గ్రేడ్ పాయింట్స్ తెచ్చుకోలేరా? యూ క్యాన్. కాబట్టి తప్పకుండా మీరు సాధించగలరు. సత్తా మీకున్నది. కాబట్టి దట్ ఈస్ అచీవబుల్. రియలిస్టిక్. మీ గోల్ వాస్తవంగా ఉన్నది. T stands for time bound. ఒక సంవత్సర కాలంలో 10th క్లాస్ వాళ్ళు సాధించాలి, ఇంకా 5-6 మాసాల్లో సాధించాలి. 9th క్లాస్ వాళ్ళు 1.5 year, 8th క్లాస్ వాళ్ళు 2 years, 3 years, 8th, 9th, 10th. కాబట్టి మొట్టమొదటిగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ నేను చెప్పేది ఏమిటి అంటే, ఆలోచన నుంచి లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలా. ఆ లక్ష్యాన్ని సాధించడానికి మీరు ఏం చేయాలా? దట్ కమ్స్ అండర్ యాక్షన్. ఫస్ట్ థాట్స్ నుంచి వచ్చినటువంటిదే గోల్. ఈ థాట్స్ నుంచే కళలు కూడా వస్తూ ఉంటాయి. మీరు ఏమైతే అనుకున్నారో అవి కళల రూపంలో కూడా వస్తాయి. అందువల్లే హిజ్ ఎక్సలెన్సీ ప్రెసిడెంట్ డాక్టర్ అబ్దుల్ కలాం ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా విద్యార్థులకు ఏం చెప్పేవాడంటే, మై యంగ్ చిల్డ్రన్, కమ్ ఆన్, డ్రీమ్, లెట్ దోస్ డ్రీమ్స్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ థాట్స్, let those thoughts come into the action. The future of this country is yours. By 2020, India is going to become superpower. You will be the architects of this great country ani చెబుతూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ షిల్లాంగ్ లో ఆ మాటలు చెబుతూ తుది శ్వాస విడిచాడు. నిరంతరం నిర్విరామంగా చివరి శ్వాస వరకు విద్యార్థులకు, దేశానికి పాటుపడినటువంటి మహానుభావులు అబ్దుల్ కలాంజీ. మరి చూడండి ఆయన ఏమన్నాడు, కమాన్ విద్యార్థులారా, కళలు కనండి. ఏమైతే కళలు కన్నారో ఆ కళల్ని ఆలోచన రూపంలో తీసుకురండి, ఆలోచనల్ని ఆచరణలో పెట్టండి, ఆలోచనల్ని అమలు చేయండి, ఆలోచనల్ని కార్యరూపంలో పెట్టండి. అవే యాక్షన్స్. అప్పుడు మీరు అద్భుతంగా రాణించగలరు. ఈ దేశం 2020కి మరి అభివృద్ధి సూపర్ పవర్ గా మారబోతుంది. దాని విధాతలు మీరు, దాని భవిష్యత్తుకి నిర్మాతలు మీరు అని చెప్తూ శ్వాస విడిచారు. కాబట్టి మై డియర్ యంగ్ చిల్డ్రన్, డ్రీమ్, లెట్ దోస్ డ్రీమ్స్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ థాట్స్. So for a day you are getting 60,000 thoughts. While you are sleeping, while you are eating, while you are cooking, while you are walking, while you are reading, while you are seeing movie, whatever it may be, for a day you are getting 60,000 thoughts. From those thoughts you set a goal, and to achieve that goal, what is the first and foremost thing you need is to achieve your goal. The first and foremost thing you need is having a belief in our capabilities. What we call it as self-confidence. The first and foremost thing you need is self-confidence. The first and foremost thing you need to achieve your goal is self-confidence. మీరు ఏం లక్ష్యం అయితే ఏర్పరచుకున్నారో, ఏమి సాధిద్దాం అనుకున్నారో, ఏ గోల్ అయితే పెట్టుకున్నారో, ఆ గోల్ని, ఆ ఏమ్ని సాధించటానికి మొట్టమొదటిగా మీకు కావలసినది మీ మీద మీకు నమ్మకం. That what we call it as self-confidence. Unless you believe by yourself, how do you expect others believe you? మిమ్మల్ని మీరే నమ్మకపోతే ఇతరులు మిమ్మల్ని ఎలా నమ్ముతారు? మీ మీద మీకే నమ్మకం లేకపోతే నేను సాధించలేము అని ఎలా సాధించగలరు? కాబట్టి the first and foremost thing you should have is a
హ్యావింగ్ ఎ బిలీఫ్ ఇన్ యువర్ క్యాపబిలిటీస్. అందువల్లే ఒక పర్యాయం స్వామి వివేకానంద వారు చెప్తారు, అయ్యా ఈ ప్రపంచ చరిత్ర అంతా కూడా అందరి చరిత్ర కాదు, కేవలం ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తుల యొక్క చరిత్ర ఈ ప్రపంచ చరిత్ర అని చెప్తారు. మరి చదువుకుంటా ఉంటాం, విమానాన్ని ఎవరు కనిపెట్టారయ్యా అంటే టక్కని చెప్పేస్తారు. మీరు మన వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుందని ఓపెన్ చేయలేదు కానీ మీరు వెంటనే చెప్పేస్తారు రైట్ బ్రదర్స్ సార్ అని. రైట్ బ్రదర్స్ నివసించినప్పుడు అనేక మంది నివసించారు ఈ భూమి మీద, కానీ మనకి వాళ్ళ పేర్లు ఎవరికి తెలియదే. రైట్ బ్రదర్స్ పేర్లు తెలిసే. ఈ భూమి మీద మనుషులు ఉన్నంత కాలం వాళ్ళ పేర్లు నిలబడి ఉంటాయే. అదే ఎందువల్ల అట్లా నిలబడుతున్నాయి? బికాస్ ఆఫ్ దే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. వారు గాలిలో ఎగిరే యంత్రాన్ని కనుక్కుంటాం అన్నప్పుడు దే వర్ నెక్డ్ అవుట్ ఆఫ్ దేర్ ప్లేస్, దేర్ విలేజ్. మీరు మత గ్రంథాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వెళ్ళిపోమన్నారు. దూరంగా వెళ్ళి ప్రయోగాలు చేసి విమానాన్ని కలుపుకున్నారు. చరిత్రలో వాళ్ళు మిగిలిపోయారు. లుక్ ఎట్ దట్. అటువంటి బిలీఫ్, మనం ఏమైతే అనుకున్నామో అది సాధించగలను అనేటువంటి నమ్మకం మన మీద మనకి రావాలి. అందుకే చిన్నది చెప్తాను. ఒక పర్యాయం సూర్య భగవానుడు అస్తమిస్తూ సాయంత్రం, నేను అస్తమిస్తున్నాను, ఈ సువిశాలమైన ప్రపంచానికి కాంతి ఎట్లా అని బాధపడుతూ ఉన్నాట. అప్పుడు మన ఇంటి ముందు గుమ్మం ముందు పెట్టినటువంటి చెప్పిందట, మహాప్రభు నేనున్నాను, ఈ ప్రపంచం మొత్తానికి కాంతిస్తాను, మీరేమి విచారించకండి అని చెప్తున్నాను. లుక్ ఎట్ దిస్. ఒక ప్రమేద ఒక రూమ్ కే కాంతి ఇవ్వలేదు, కానీ ప్రపంచానికి మొత్తానికి కాంతినిస్తానని. లుక్ ఎట్ ఇట్స్ కాన్ఫిడెన్స్ లెవెల్. ఆ ప్రమిదకి తన మీద తనకి ఎంత నమ్మకం చూడండి. కాబట్టి మీ మీద మీకు అంత నమ్మకం ఉండాలి. ప్రతి విద్యార్థి కూడా ఆ ప్రమిద తన ప్రపంచానికి మొత్తానికి కాంతి ఇస్తానని ఎంత నమ్మకంగా చెప్తుందో అంతే నమ్మకం మీ మీద మీకు ఉన్నప్పుడు యూ కెన్ డూ వండర్స్, యూ కెన్ డూ మిరకల్స్. కాబట్టి మొట్టమొదటిగా మీకు కావాల్సింది మీ మీద మీకు నమ్మకం, ఆత్మవిశ్వాసం. మరి ఒకసారి ఆత్మవిశ్వాసం ఒక వ్యక్తికి ఏర్పడిన తర్వాత ఎంతటి అద్భుతాలు సాధించవచ్చు అన్నదానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాం మీకు. సో ఇప్పుడు డాక్టర్ ఎల్లాప్రాయుడు సుబ్బారావు గారి జీవిత చరిత్ర గమనించండి. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. ఆయన 2 సార్లు మెట్రికులేషన్ తప్పాడు. వాళ్ళ అమ్మగారు పిలిచి డబ్బులు ఇచ్చారు, మెట్రికులేషన్ ఫీజు కట్టు, రాజమండ్రి వరకు ఛార్జీ, భీమవరం నుంచి అని. అమ్మ డబ్బులు ఎక్కడయ్యా అన్నాడు. నాకున్న ఒక్క నగ నీ కోసం అమ్మేశారా, చదువుకో అని చెప్పింది ఆవిడ. అయ్యో అమ్మ నా కోసం నగ అమ్మిందని అమ్మ కోసం పాస్ అవుదామని లక్ష్యం పెట్టుకున్నాడు, పాస్ అయ్యాడు. అక్కడి నుంచి చెన్నై వెళ్ళి రామకృష్ణ మిషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. నేను సన్యాసిన ప్రజలకు సేవ చేస్తానని చెప్పాడు. అదేమిటి అయ్యా నువ్వు సన్యాసి అవటం ఏమిటి ఈ వయసులో, ఇంటర్మీడియట్ లాంటి కోర్స్ చేర్చి మెడిసిన్ చేస్తామంటే మెడిసిన్ చేర్చారు. సర్జరీ పేపర్లో ఫెయిల్ అయ్యాడు. మరి ఆ టైంలో వాళ్ళ పినతండ్రి స్ప్రూ వ్యాధితో మరణిస్తాడు. అప్పుడు అతని జీవితంలో మొట్టమొదటిసారిగా లక్ష్యం ఏర్పరచుకున్నాడు. చిచి, నేను డాక్టర్ని అయి ఉండి మా పినతండ్రిని మరణాన్ని ఆపలేకపోయాను అని అనుకున్నాడు. ఆ రోజుల్లో స్ప్రూ వ్యాధి ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు. స్ప్రూ వ్యాధి ఎందుకు వస్తుంది, దీనికి నివారణ ఏమిటో కనుక్కోవాలని లక్ష్యం పెట్టుకున్నాడు. ప్రపంచంలో అన్ని చోట్ల పరిశోధనలు జరుగుతున్నాయి. అందరికంటే ముందుగా మెట్రికులేషన్ 2 సార్లు తప్పిన అబ్బాయి తన మీద తనకి నమ్మకం ఏర్పరచుకున్నాక, ఆత్మవిశ్వాసాన్ని ప్రోత్ చేసుకున్న తర్వాత మనం తీసుకునే ఆహారంలో పోలిక్ ఆమ్లం అనే బి కాంప్లెక్స్ గ్రూప్ కు చెందిన లేకపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఆ పోలిక్ యాసిడ్ కనుక ఇస్తే ఈ వ్యాధి తగ్గుతుందని ప్రపంచానికి సాటి చెప్పాడు. మెట్రికులేషన్ 2 సార్లు తప్పిన అతను తన మీద తనకి నమ్మకం ఏర్పరచుకున్నాడు. ఆ ఒక్కదైతే నేను ఆయన గురించి చెప్పను. ఆ తర్వాత ఆయన యుఎస్ఏ వెళ్ళాడు. యుఎస్ఏ వెళ్ళినప్పుడు మరి అనేక ప్రయోగాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ రోజుల్లో ప్లేగు వ్యాధి ప్రబలంగా ఉండేది. ప్లేగు వ్యాధిని కలగజేసే సూక్ష్మజీవిని చంపేటువంటి యాంటీబయాటిక్ లేదు. ఎరోమైసిన్, టెట్రాసైక్లిన్ లాంటి యాంటీబయాటిక్స్ కనుక్కొని ప్లేగు వ్యాధిని నివారించి కొన్ని వేల ప్రాణాలను కాపాడాడు ఆయన.
మీరందరూ 10th క్లాస్ స్టూడెంట్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, లివింగ్ సెల్స్ కెన్ యూటిలైజ్ ఎనర్జీ ఇన్ విచ్ ఫార్మ్? ATP. He discovered the structure of ATP along with Professor Lippmann. సో బోధకాలకు మందు కనుక్కున్నాడు. సో మీ అందరూ గమనించాల్సింది ఏమిటంటే, నేను 5 సార్లు వెళ్ళే US. 2012లో వెళ్ళినప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళా, బోస్టన్. హార్వర్డ్ యూనివర్సిటీలో ఆయన చిన్న కంచు విగ్రహం పెట్టి గౌరవిస్తూ టీచర్, హ్యూమనిస్ట్, సైంటిస్ట్, ఫిలాసఫర్ అని అడుగుని రాశారు. అంటే తండ్రిని కోల్పోయి చాలా పేద కుటుంబంలో పుట్టి తన మీద తనకి నమ్మకం ఏర్పరచుకున్నాక, ఆత్మవిశ్వాసం ఏర్పరచుకున్న తర్వాత ప్రపంచంలో నంబర్ 1 or 2, ప్రపంచంలో 1వ ర్యాంకో 2వ ర్యాంకో పొందేటువంటి యూనివర్సిటీలో ఆయన కంచు విగ్రహం పెట్టి గౌరవిస్తున్నారు అంటే because of his self-confidence. I can do wonders. I have that ability. I have that potential energy. Every part of my brain, every part of my nervous system can do wonders, can do miracles. అనేటువంటి భావన, అనేటువంటి నమ్మకం వారిని ఆ స్థాయికి తీసుకెళ్ళింది. నోబెల్ బహుమతి ప్రధాన కార్యాలయంలో ఆయన ఫోటోగ్రాఫ్ పెట్టి గౌరవిస్తా ఉన్నారు. మరి కొంతకాలం బ్రతుకుంటే వారికి నోబెల్ బహుమతి వచ్చి ఉండేదేమో. చనిపోయిన వారికి నోబెల్ బహుమతి ఇవ్వకూడదు కాబట్టి నియమానుసారం వారి ఫోటో పెట్టి గౌరవిస్తూ నోబెల్ బహుమతి ప్రధాన కార్యాలయంలో మెట్రికులేషన్ 2 సార్లు తప్పిన అబ్బాయి తన మీద తనకి నమ్మకం ఏర్పడిన తర్వాత, హౌ మెనీ ఆఫ్ యు నో ద గ్రేట్ ఐన్స్టీన్ ఫెయిల్డ్ ఇన్ స్కూల్ ఎగ్జామినేషన్స్ ఇన్ లాటిన్ లాంగ్వేజ్? వాట్ ఈస్ దిస్? వే ఐ ఫెయిల్? నో, ఐ మస్ట్ గెట్ త్రూ. Let me have a goal. Let me believe my capabilities. అనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత ఐన్స్టీన్ అద్భుతాలు సృష్టించాడు. కాబట్టి మై డియర్ యంగ్ చిల్డ్రన్, ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ యూ షుడ్ హ్యావ్ ఈస్ హ్యావింగ్ ఎ బిలీఫ్ ఇన్ యువర్ క్యాపబిలిటీస్. మిమ్మల్ని మీరు నమ్మండి. కాబట్టి దాన్నే వాట్ వి కాల్ ఇట్ ఎస్ ఆత్మవిశ్వాసం. అందువల్లే ఆత్మవిశ్వాసం నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ గెట్ ఇట్. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ గెట్ ఇట్. ఆత్మవిశ్వాసం నీ ఆయుధం అయితే విజయము నీ బానిస అవుతుంది. కాబట్టి మొట్టమొదటి మీకు కావాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. తర్వాత కావాల్సింది ఏంటి అంటే పాజిటివ్ థింకింగ్. తర్వాత మీకు కావాల్సింది ఏంటి అంటే పాజిటివ్ థింకింగ్. యద్భావం తద్భవతి. యువర్ లైఫ్ ఈజ్ వాట్ యువర్ థాట్స్ మేక్ ఇట్. యువర్ లైఫ్ ఈజ్ వాట్ యువర్ థాట్స్ మేక్ ఇట్. మీ ఆలోచనలు ఎలా ఉంటే మీ జీవితం అలానే ఉంటుంది. మీ ఆలోచనలు ఎలా ఉంటే మీ జీవితం అలానే ఉంటుంది. అందుకే మనుషత్తుల్లో చెప్పారు, యద్భావం తద్భవతి. ఏ మ్యాన్ ఈజ్ వాట్ హీ థింక్స్. కాబట్టి ఆ మనిషి ఏ విధంగా ఆలోచిస్తాడో అతనిలాగానే ఉంటుంది. ఏ మ్యాన్ ఈజ్ వాట్ ఈజ్ మైండ్ ఈజ్. ఏ మైండ్ ఈజ్ వాట్ హీ థింక్స్. కాబట్టి మనిషి అంటే ఎవరు? అతని మైండే, అతని ఆలోచనలే. మైండ్ అంటే ఎవరు చూడాల మైండ్ని. మైండ్ అంటే ఆలోచనల సమాహారం. మెదడును చూశారు కానీ మైండ్ను చూడాల. కాబట్టి మైండ్ అంటే ఆలోచనల సమాహారం. కాబట్టి ఎప్పుడూ కూడా ఆలోచనలు సానుకూలంగా ఉండాలి, సాధించే విధంగా ఉండాలి. సో నా వల్ల కాదు అనేటువంటి భావన ఎప్పుడూ రాకూడదు. మీరు అలా కనుక ఆలోచిస్తే ఎత్తగలిగిన రాయిని కూడా ఎత్తలేదు. నేను ఎత్తగలను, చేయగలను అన్నప్పుడు బరువైన రాయిని కూడా ఎత్తగలను. దట్ ఈస్ ద డిఫరెన్స్. కాబట్టి ఎప్పుడూ కూడా ఆలోచనలు సజావుగా ఉండాలి, ఆలోచనలు ఆశావాహంగా ఉండాలి, ఆలోచనలు సకారాత్మకంగా ఉండాలి. సో యు ఆల్వేస్ థింక్ ఇన్ ఎ పాజిటివ్ వే. బికాస్ రిమెంబర్, when you think positively, you can integrate massive amounts of information effortlessly into your brain. ఏ రోజైతే సానుకూలంగా ఆలోచిస్తారో ఆ రోజున ఎంతటి సమాచారాన్నైనా అతి సునాయాసంగా మీ మెదడు గ్రహించి బలంగా ముద్ర వేస్తుంది. కాబట్టి ఆల్వేస్ థింక్ ఇన్ ఎ పాజిటివ్ వే. ఆల్వేస్ థింక్ ఇన్ ఎ పాజిటివ్ వే. యూ కెన్ డూ వండర్స్. Look at Thomas Alva Edison. Look at Thomas Alva Edison. సో అనేక పర్యాయాలు, 100 సార్లు అతను ఏ మెటల్ ఎలక్ట్రికల్ బల్బ్ ఫిలమెంట్ గా కనుగొనాలి అనుకున్నప్పుడు ఫెయిల్ అయ్యాడు. అనేక సార్లు కనుక్కోలేకపోయాడు. అందరు నవ్వుతున్నప్పుడు మరి ఏమైందంటే, నవ్వుతున్నప్పుడు అతను అడిగాడు,
ఏమని అడిగాడంటే మిగతా కొలీగ్స్ నవ్వేవాళ్ళు, ఏమయ్యా నిఖిల్ అనే లోహం దీంట్లో ఫిలమెంట్ గా పనికిరాదని మీకు తెలుసా అని అడిగాడు. వాళ్ళు ఏం చెప్పారంటే తెలియదు అన్నారు. ఓరి పిచ్చి వాళ్ళారా, నిఖిల్ అనే లోహం ఎలక్ట్రికల్ బల్బులో ఫిలమెంట్ గా పనికిరాదనే కొత్త విషయాన్ని, సత్యాన్ని నేను ఈరోజు కనుక్కున్నాను. పనికొచ్చేది రేపు కనుక్కుంటాను. డజంట్ మ్యాటర్. లుక్ ఎట్ హిస్ వే ఆఫ్ థింకింగ్. అపజయం నుంచి కూడా జయంలోకి వెళ్ళిపోయాడు. అపజయం నుంచి కూడా హిజ్ ఎక్సలెన్సీ డాక్టర్ అబ్దుల్ కలాం, హీ నెవర్ థాట్ నెగటివ్లీ. ఆ రామ్మూర్తి గారు అక్కడ మాస్టరు మరి ఆ సముద్ర ఒడ్డున ఆ పక్షులు ఎగిరే విధానాన్ని వివరించినప్పుడు పైలట్ అవ్వాలనుకున్నాడు. కానీ అంతకంటే మిన్నగా అగ్ని మిసైల్స్ రూపశిల్పాడు, విచ్ కుడ్ డిస్ట్రాయ్ వార్ ప్లేన్స్. క్షిపణుల తయారీ చేసి మరి ఆ అగ్ని మిసైల్స్ తయారు చేసి మరి యుద్ధ విమానాలను తునాతునకలు చేసేటట్టు చేశాడు. కాదు, వేరొక కోణం వారి నుంచి పేద ప్రజలకి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి స్టెంట్ని ఎలా అందించగలము, గుండె జబ్బులు వస్తే స్టెంట్ వేయాల్సిన అవసరం వస్తే ఖరీదైనటువంటి ఆ రోజుల్లో తక్కువ ధరకు స్టంట్ ఏర్పాటు ఎలా చేయాలని డాక్టర్ సోమరాజు గారితో పరిశోధించి ఒక స్టంట్ ను కనుగొని తక్కువ ధరకి పేద ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చాడు హిజ్ ఎక్సలెన్సీ డాక్టర్ అబ్దుల్ కలాం. ఆయన ఎప్పుడూ పాజిటివ్ గా మాట్లాడేవాడు, ఎప్పుడు ఉండేవాడు. నేను తమిళ మీడియంలో చదువుకుంటున్నాను, నా వల్ల కాదనుకోలా. నేను పేద కుటుంబంలో పుట్టాను, నా వల్ల కాదనుకోలా. వన్ డే ఆర్ అదర్ డే ఐ మస్ట్ బికమ్ వాట్ ఐ వాంట్ అనే భావనతోనే ఆయన పెరిగాడు. అదే భావాన్ని పిల్లలకు కూడా, విద్యార్థులకు కూడా చెప్తా ఉన్నాడు. ఆ భావన వల్లే శాస్త్రవేత్త అయ్యాడు. దానివల్లే ఆ రోజుల్లో 120 కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశానికి ప్రథమ పౌరుడయ్యాడు. సో లుక్ ఎట్ దిస్. ఇవాళ స్టూడెంట్స్, ఇవాళ మరి 30 కోట్ల మంది 15 సంవత్సరాల వయసు కలిగిన వారు ఈ దేశంలో ఉన్నారు. ప్రతి సంవత్సరం 1,20,00,000 మంది, ప్రతి సంవత్సరం 1,20,00,000 మంది 18 సంవత్సరాలు అందుకుంటున్నారు. ఇది 2030 వరకు ఇలానే కొనసాగుతుంది. ఎంత యువ సంపద కలిగినటువంటి ఈ దేశం, మీరందరూ ఆ యువకుల్లో కాబోతున్నారు. కాబట్టి మీరు చేయగలరు. కాబట్టి ఇప్పుడు ఆల్వేస్ థింక్ ఇన్ ఎ పాజిటివ్ వే. అందువల్లే నేను ఇంతకుముందు డాక్టర్ రాధ గారు చెప్పినట్టు నేను నాకు ఇష్టమైన 4 వాక్యాలు మీ అందరికీ చెప్తాను, రాసుకోండి. వాచ్ యువర్ థాట్స్, వాచ్ యువర్ థాట్స్, వాచ్ యువర్ థాట్స్. వై? బికాస్ యువర్ థాట్స్ బికమ్ యువర్ వర్డ్స్. వాచ్ యువర్ వర్డ్స్, యువర్ వర్డ్స్ బికమ్ యువర్ యాక్షన్స్. వాచ్ యువర్ యాక్షన్స్, your actions become your habits. Watch your habits, your habits is your character is your destiny. అంటే ఏంటి అర్థం? నీ ఆలోచనలు గమనిస్తూ ఉండు, నీ ఆలోచనలే నీ మాటలు అవుతాయి. నీ మాటల్ని గమనిస్తూ ఉండు, నీ మాటలే నీ చేతలు అవుతాయి. నీ చేతల్ని గమనిస్తూ ఉండు, నీ చేతలే నీ అలవాట్లు అవుతాయి. నీ అలవాట్లని గమనిస్తూ ఉండు, నీ అలవాట్లే నీ ప్రవర్తన, నీ ప్రవర్తనే నీ భవిష్యత్తు. కాబట్టి వీటన్నిటికీ మూలం ఏమిటి? ఆలోచనలు. కాబట్టి ఆలోచనలు ఎప్పుడూ కూడా సానుకూలంగా ఉండాలి. ఆలోచనలు ఎప్పుడూ కూడా సకారాత్మకంగా ఉండాలి. కాబట్టి ఎప్పుడు కూడా మీ ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా తామేమైతే అనుకున్నామో అది సాధించగలము అనేటువంటి ఆలోచనని ప్రోత్ చేసుకోండి, అనే ఆలోచనలు తెచ్చుకోండి. యూ కెన్ డూ వండర్స్, యూ కెన్ డూ మిరకల్స్. కాబట్టి ఎప్పుడు కూడా పాజిటివ్ గా థింక్ చేయి. తర్వాత సో పాజిటివ్ గా థింక్ చేయి. నెక్స్ట్ థింగ్ యూ నీడ్ ఈస్ ఆఫ్టర్ ప్లానింగ్. నెక్స్ట్ థింగ్ ఏం కావాలంటే మీకు ప్లాన్. ఇది ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ ఎలా చదువుకోవాలి, ఎప్పుడు చదువుకోవాలి, ఏం చదువుకోవాలి అనేటువంటిది ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడు కూడా నేను ఐ అడ్వైజ్ యూ టు ఫాలో స్వాట్ ప్రిన్సిపల్. అడ్మినిస్ట్రేషన్ లో చెప్తారు ఇది, కానీ మనకు కూడా అవసరం ఎక్కడైనా. S stands for strength. W stands for weakness. O stands for opportunity. T stands for threat. మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ లో చెప్తాను ఇది. అంటే S stands for strength. మీరు ఏ సబ్జెక్ట్ లో బలంగా ఉన్నారంటే మీకు ఏ సబ్జెక్ట్ బాగా వచ్చు.
మీకు ఏ సబ్జెక్ట్ బాగా వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడైతే నజబత్ జజ్రా అన్నాను టక్కని చెప్తారు, అదే పద్యం చెంపకమాల ఉత్పలమాల టక్కని చెప్పేయగలరు. అదే ఫిజిక్స్ లో అడిగాను అనుకోండి, మీరు చాట్ బాక్స్ లో రాయండి. ఫిజిక్స్ లో క్వశ్చన్ అడుగుతున్నా, an angle between two mirrors is 60 degrees. An angle between two mirrors is 60 degrees. How many images are formed? An angle between two mirrors is 60 degrees. How many images are formed? An angle between two mirrors is 60 degrees. How many images are formed? An angle between two mirrors is 60 degrees. How many images are formed? Any answer? Any answer? An angle between two mirrors is 60 degrees. How many images are formed? No one. No one. Okay. So 360 by theta minus 1. That is 5. Kabatti 360 theta minus 1. So kabatti men physics lo koncham weak andi. Tarata మిగతా సబ్జెక్ట్స్ పర్వాలేదండి అన్నారు అనుకోండి. సో ఆ వీక్ గా ఉన్నటువంటి ఫిజిక్స్ సబ్జెక్ట్ లో కూడా స్ట్రెంగ్తన్ అవటానికి మీకున్న ఓ స్టాండ్స్ ఫర్ ఆపర్చునిటీస్, మీకున్న అవకాశాలు ఏమిటి. కాబట్టి ఆ అవకాశాలను ఉపయోగించుకొని ఆ వీక్ గా ఉన్న సబ్జెక్ట్ లో కూడా స్ట్రెంగ్తన్ అయ్యి ముందుకు వెళ్ళినప్పుడు యూ కెన్ డూ వండర్స్. టీ స్టాండ్స్ ఫర్ థ్రెడ్స్. ఇంతకు ముందు మరి మన ముఖ్య వీడియో ఏంటో నల్లగా వస్తుంది సార్. కరెంట్ పోయింది. వీడియో ఎందుకు, మీరు మాట్లాడండి. పవర్ పోయిందిలే, మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్, ఇవాళే పోయింది. మరి ఐ డోంట్ నో. సో కాబట్టి లైట్ లేదు ఇక్కడ, అందుకని వస్తుంది. బట్ మాటలు వినండి. సో ది పాయింట్స్ హియర్ మై డియర్ యంగ్ చిల్డ్రన్, సో లిసన్ టు మీ. సో ఇప్పుడు మీరు ఇంతకు ముందు థ్రెడ్స్, అవరోధాలు, మీరందరూ అడాలసెంట్ స్టేజ్ అంటే కౌమార దశలో ఉన్న బాలబాలికలు. జాగ్రత్తగా వినాలి. మీ వయసుని సముద్ర పలలతో పోలుస్తారు. అంటే ఉవ్వెత్తున కోపం వస్తుంది, తగ్గిపోద్ది. మీ వయసులో మీ ఓటమిని అంగీకరించే వయసు కాదు మీది. తర్వాత నలుగురిలో మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే సహించే వయసు కాదు మీది. ఉద్రేక స్వభావులై ఉండేటువంటి వయసు మీది. దీనికి అంతది కారణం ఏమిటంటే కొన్ని హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయి మీ దేహంలో, అవి మిమ్మల్ని ఆ విధంగా తయారు చేస్తాయి. అలానే ప్రతి విద్యార్థి కూడా ఈ వయసులో ఆపోజిట్ సెక్స్ వైపుకి ఆకర్షించబడటం అనేది సహజమైన పరిణామం. అది కాబట్టి మన నాడీ వ్యవస్థ నియంత్రణ చేయాలి. ఈ వయసు నాది కాదు, నేను చదువుకోవాలా, డిగ్రీ అయిపోయిన తర్వాత దీని గురించి ఆలోచిస్తానని మీ నాడీ వ్యవస్థ మీకు చెప్పాలా, చెప్పి మిమ్మల్ని సరైనటువంటి మార్గంలోకి నడపాలి. అవి అవరోధాలు. ఇంకా అవరోధాలు ఏంటి అంటే, మీరు చదువుకుంటా ఉంటే మీ స్నేహితుడు వచ్చి సినిమాకి వెళ్దామని మీ చదువు ఆపించాడు, వెళ్ళిపోయారు. అట్లా 2-3 రోజులు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు మీరు అనుకున్నది సాధించలేదు, అది అవరోధం. అలాంటి అవాయిడబుల్ థ్రెట్స్ని, నివారించగలిగిన అవరోధాలని అధిగమించి మీరు ముందుకెళ్ళినట్లయితే యూ కెన్ డూ వండర్స్, యూ కెన్ డూ మిరికల్స్. కాబట్టి మనకు మొట్టమొదటి కావాల్సింది లేదు, పవర్ లేదు. సో మొట్టమొదటి కావాల్సింది ఏమిటి అంటే, మనం మన స్ట్రెంగ్త్ని ఐడెంటిఫై చేయాలా, మనం ఎక్కడ ఏ సబ్జెక్ట్లో బాగున్నామని. అట్లానే తర్వాత అది ఇక్కడ ఇన్వర్టర్ పనిచేయదు ఇక్కడ. సో కాబట్టి మనం ఏ సబ్జెక్ట్లో స్ట్రెంగ్తన్ గా ఉన్నాం. జస్ట్ వెయిట్, ఐ థింక్ పవర్ హెస్ కమ్. సో ది పాయింట్ హియర్ ఈస్, కాబట్టి ఆ రకంగా మీరు కనుక ముందుకెళ్ళినట్లయితే యూ కెన్ డూ వండర్స్. చివరగా మై డియర్ యంగ్ చిల్డ్రన్, అండ్ రిమెంబర్ 5 Ds దట్ విల్ మేక్ యువర్ లైఫ్. 5 Ds ని గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి డిజైర్. You should have a burning desire to achieve something in the life. You should have a fashion.
యూ షుడ్ హ్యావ్ ఎ లవ్ ఫర్ యువర్ వర్క్. దాన్నే బర్నింగ్ డిజైర్ అంటాం. బర్నింగ్ డిజైర్ అంటే సో ఒకటి, ప్లీజ్ బేర్ విత్ మీ బికాస్ యూ కాంట్ సీ మీ బికాస్ ఆఫ్ పవర్ ఫెయిల్యూర్. సో కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. సో మొట్టమొదట మీకు కావాల్సింది ఏమిటంటే పాయింట్ నెంబర్ 1 డిజైర్. కోరిక వల్ల అందరూ గుర్తుపెట్టుకోవాలమ్మా, కోరిక వల్ల ఆసక్తి ఏర్పడుతుంది, ఆసక్తి వల్ల ఏకాగ్రత పెరుగుతుంది, ఏకాగ్రత వల్ల మెదడు ధారణాశక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే మెదడు ధారణాశక్తి పెరిగి చూసింది, విన్నది, చదివింది గుర్తుపెట్టుకుని ముద్ర వేస్తుందో తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోవడం సులభం. కాబట్టి మీరు పలానాది కావాలి, పలానా లక్ష్య సాధన చేయాలి అనేటువంటి దానికి మీరు ఒక కోరిక పెట్టుకోవాలి. బలీయమైన కాంక్ష, దహించుకుపోయే కోరిక, జ్వలించుకుపోయేటువంటి కోరిక మీ మెదడులో ఉండాలి. దట్ ఈస్ ఫస్ట్ డి. సెకండ్ డి స్టాండ్స్ ఫర్ డిసిప్లిన్. మనం ఏమి చేద్దాం అనుకున్నామో అది తప్పకుండా చేయవలసిందే. సో దాన్ని డీవియేట్ అవ్వకూడదు. దట్ వీ కాల్ ఇట్ యాజ్ డిసిప్లిన్, క్రమశిక్షణ. మూడవది డైరెక్షన్. ఇప్పుడు నేను చెప్పేదంతా ఎలా చదువుకోవాలి, ఎందుకు చదువుకోవాలి, ఇదంతా డైరెక్షన్. నాలుగవది డిటర్మినేషన్. మిన్ను విరిగి మీద పడ్డా చెలించకుండా ముందుకు వెళ్ళటమే. మిన్ని విరిగి మీద పడ్డా చెలించకుండా ముందుకు వెళ్ళటమే. సో తర్వాత ఐదవది డెడికేషన్. అంకిత భావంతో పనిచేయండి. ఈ 5 డీలే మీ క్యారెక్టర్ని, మీ యొక్క ఎడ్యుకేషనల్ కెరియర్ని డిసైడ్ చేస్తాయి. కాబట్టి సో I would like to ask you, leave 3 C's. 3 C'లను వదిలేయండి, లేదు 4 C'లను వదిలేయండి, 5 D'లను గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి మీరు వదిలేయాల్సిన C చాటింగ్. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఈ ఆధునిక యుగంలో ఇప్పుడు మీరు మీ ఇంట్లో కోరేంటి, నువ్వేం సినిమా చూసావని ఇంటర్నెట్లో చాటింగ్ ఆపేయండి. కాబట్టి ఫస్ట్ C ఈస్ అవాయిడ్ చాటింగ్ విచ్ ఈస్ నాట్ యూస్ఫుల్. అవాయిడ్ అన్నెసరీ చాటింగ్, అది ఫస్ట్ C. 2 సినిమా పిచ్చి వదిలేయండి. అంటే మీరు మీ టైం టేబుల్లో 15 రోజులకు ఒకసారి సినిమా చూడాలని పెట్టుకుంటే వెళ్ళండి. సో లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ఇట్, డజంట్ మ్యాటర్. అట్లా కాకుండా రోజు సినిమాలకు వెళ్తే కుదరదు. కేబుల్ టీవీ, వెరీ క్రికెట్. ఈ కేబుల్ టీవీలో హ్యూమన్ రిలేషన్స్ దారుణంగా చూపెడుతున్నారు. ఒక వివాహమైనటువంటి ఒక వ్యక్తికి వాళ్ళ మరదలు మళ్ళా ఆ భార్యను చంపేసైనా వివాహం చేసుకోవాలనే ఒక కంటెంట్, లేకపోతే కుట్రలు, కుతంత్రాలు. ఈ ట్రై టు అవాయిడ్ కేబుల్ టీవీ అండ్ ఆల్ టీవీ సీరియల్స్. తర్వాత క్రికెట్. ఆ క్రికెట్ పిచ్చి పడితే మనం ఇంకంతే. కాబట్టి క్రికెట్, కేబుల్ టీవీ, సినిమా అండ్ చాటింగ్. అవాయిడ్ దీస్ 4 C's and get those 5 D's. You will get what you want in your life. So this is the 12th program. This is the 12th program. మేము కండక్ట్ చేస్తున్న ప్రోగ్రామ్ ఇది 12th. బట్ ఐ డోంట్ నో, ఫస్ట్ టైం దెర్ ఇస్ ఎ పవర్ ప్రాబ్లం. విజయవాడలో మాకు ఎప్పుడు పవర్ల జనరేటర్ ఉంది, కానీ ఈ రూమ్కి మాత్రం లేదు. మిగతా అన్ని రూమ్స్కి ఉంటుంది అది లైట్స్ అవి. బట్ అన్ఫార్చునేట్లీ అది మరి ఇవాళ జరిగింది. ఐ డోంట్ నో. సో ఒకటి, కాబట్టి ఈ అలవం చారిటబుల్ ట్రస్ట్ అనేది మా ఫ్యామిలీ ట్రస్ట్. సో ఇది ప్రతి సంవత్సరం నేను కాలేజ్కి, స్కూల్స్కి వాలంటరీగా నా సొంత ఖర్చుతో, సొంత వెహికల్లో వెళ్ళి పిల్లల్ని మోటివేట్ చేసి వస్తూ ఉంటాం. ఈ అలవం చారిటబుల్ ట్రస్ట్ తరఫున, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున వాలంటరీగా. కానీ ఈ సంవత్సరం ఈ COVID-19 పాండమిక్ వల్ల ఈ ఆన్లైన్ ద్వారా ఇట్లా చేస్తున్నాం. ఇది మరి సో అందువల్ల ఇది ఇప్పటికి మీది 12వ కార్యక్రమం చేసాం. సో కాబట్టి నేను ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ప్రిన్సిపల్స్, మేనేజ్మెంట్ ఆఫ్ ఆల్ స్కూల్స్ ఫర్ పర్మిటింగ్ us టు ఇంటరాక్ట్ విత్ యువర్ స్టూడెంట్స్. అట్లానే మరి ఇప్పుడు మా పిలవంగానే వచ్చినటువంటి మా గాంధీ గారు, తర్వాత మా రాధ గారు, అట్లానే నేను నందగోపాలరావు గారు ఇక్కడ జోనల్ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నన్ను ఆయన అకాడమిక్ ఇన్ఛార్జిగా తీసుకున్నారు. ఆ తర్వాత నన్నే బైపీసీ విభాగానికి జోనల్ ఇన్ఛార్జిగా చేశారు. మరి మేము పనిచేసినటువంటి విద్యా సంవత్సరంలో ఎప్పుడూ రాని విధంగా విజయవాడలో ఆ సంవత్సరం
ఎంసెట్ లో సాయి చరణ్ రెడ్డి అనే అబ్బాయికి 15వ ర్యాంక్తో మరి మొత్తం 100లోపు 7 ర్యాంకులు తెచ్చి మేము రికార్డు సృష్టించాం ఆ విద్యా సంస్థకి. సో ఆ నందగోపాలరావు గారు నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేవారు, స్టాఫ్కి అందరికి కూడా స్వేచ్ఛ ఇచ్చేవారు. అప్పుడు ఆ విధంగా పనిచేయటం వల్ల అటువంటి ర్యాంకులు సాధించాం. అందుకని వారి మెమోరియల్ గా ఈ టాక్ పెడదాం అనిపించి వాళ్ళ కుటుంబ సభ్యుల అనుమతితో ఇవాళ ఈ టాక్ పెట్టాం. కాబట్టి విద్యార్థులు ఇప్పుడు చాట్ బాక్స్ లో ఇప్పుడు మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తారు. విద్యార్థులు ఏదైనా డౌట్స్ ఉంటే మేము 10 నిమిషాల డౌట్స్ క్లారిఫై చేస్తాం, తర్వాత కంక్లూడ్ చేద్దాం. మిమ్మల్ని అందరినీ శ్రీనివాస్ రెడ్డి అన్మ్యూట్ చేయవా? మీకు డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. డౌట్స్ ఉంటే యూ కెన్ రైజ్ డౌట్స్. శ్రీనివాస్ రెడ్డి, కెన్ యూ అన్మ్యూట్ దెమ్? శ్రీనివాస్ రెడ్డి, కెన్ యూ అన్మ్యూట్ దెమ్? లేదా చాట్ బాక్స్ లో రాసినా పర్వాలేదు. చాట్ బాక్స్ లో నేను కనిపించను మీకు, సో చాట్ బాక్స్ లో రాసినా పర్వాలేదు. ఏమీ లేకపోతే వీ కెన్ కంక్లూడ్, వీ కెన్ క్లోజ్ ఇట్. అందుకని శ్రీనివాస్ రెడ్డి, సో మీరు చాట్ బాక్స్ లో రాసినా పర్వాలేదు డౌట్స్. ఓకే, కెన్ వి కంక్లూడ్? రఫీ గారు ఏమైనా మాట్లాడతారా? మీరు అన్మ్యూట్ చేసుకోండి. మీరు మిమ్మల్ని హోస్ట్ చేసినట్టున్నారు, రావట్లేదా? యా, ఐ రిక్వెస్ట్ రఫీ గారు టు అడ్రస్. గో అహెడ్ ప్లీజ్ సార్. మీ ట్రస్ట్ కి మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు. చక్కటి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. మరి ఈరోజు పిల్లలు, నేను చెప్పేది ఒకటే, ఇలాంటి మోటివేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు చాలా పేషెన్స్ గా వినాలి. మేము కూడా ఆ మోటివేషన్ క్లాసెస్ ఉన్నప్పుడు వినటంతోనే ఈ స్థాయికి వచ్చాము. మరి నేను అందరికీ, పిల్లలందరికీ నేను చెప్పేది ఒకటే, మోటివేషన్ క్లాసెస్ లో చాలా చాలా అంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారు, ఎలా వచ్చారు, అసలు టైం మేనేజ్మెంట్ ఏంటి, ప్లానింగ్ ఏంటి అనేది చాలా చక్కగా వివరించారు. మరి ఈ అవకాశం నాగరాజు గారు ఇచ్చినందుకు మేము ప్రత్యేకంగా నాగరాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు మరి కోటిరెడ్డి గారికి, మరి మిగతా అతిథులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రఫీ గారు. స్టూడెంట్స్, వన్స్ అగైన్ ఇఫ్ యూ హ్యావ్ డౌట్స్ ప్లీజ్ రైట్ ఆర్ ప్లీజ్ కంక్లూడ్ చేద్దాం సార్. మరి కెన్ వి? ఇంకెవరో మాట్లాడే వాళ్ళు లేకపోతే చేసేయండి సార్, కోటిరెడ్డి గారు. ఓకే 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 ఇంకా ఓకే, మరి ఫైనల్ గా మరి సో థ్యాంక్ యూ టు ద మేనేజ్మెంట్ ఆఫ్ స్కూల్స్ ఫర్ సెండింగ్ ద చిల్డ్రన్ టు participate in this program. Thank you to the management of all schools. తర్వాత అట్లానే మరి గాంధీ గారికి, రాధ గారికి, శ్రవంత్కి, వారికి కూడా ధన్యవాదాలు. మరి ఒకసారి మీరు వారిని ఇవాళ ఆహ్వానించడంలో ఉద్దేశం, గాంధీ గారు తన గురించి చెప్పారు. మరి ఎటువంటి పరిస్థితుల నుండి ఎటువంటి పరిస్థితికి వారు అభివృద్ధి చెందారనేటువంటిది మీరు గమనించారు విద్యార్థులందరూ కూడా. మరి పేద కుటుంబం నుంచి వచ్చి ఇవాళ మరి ఒక ఉన్నత స్థానంలో ఉండటానికి కారణం హార్డ్ వర్క్. కష్టే ఫలి అన్నారు. అంటే మనం హార్డ్ వర్క్, ద ఓన్లీ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఇస్ హార్డ్ వర్క్
హార్డ్ వర్క్. కాబట్టి ఆ కష్టపడి పని చేయటం వల్ల వారు ఇవాళ ఆ స్థాయికి రావడం జరిగింది. అట్లానే మా క్లాస్లో నేను సరదాగా తిరుగుతూ ఉండేవాడిని, మీకు చెప్పకూడదు, మరి ఎప్పుడు కష్టపడుతూ ఉండేది. సో బట్ ఎనీహౌ ఐఎమ్ హ్యాపీ టుడే వాట్ ఐ యామ్. బట్ కాదు, బట్ యాటిట్యూడ్ చెప్తున్న దృక్పథం అంటే కాబట్టి సో రాధ కూడా కష్టపడి మరి ఇవాళ ఒక సెషన్ జడ్జిగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా, సెషన్స్ జడ్జిగా, ఇవాళ వ్యాట్ అపిలేట్ ట్రిబ్యునల్ చైర్పర్సన్. I wish and I don't think that she believes in God, but I believe in God. I pray God Almighty to show His blessings on you, and in the days to come, I would like to see you as a judge of High Court, later as a judge of Supreme Court if your age permits, and I wish for that. So kabatti maku chaala santoshanga untadi. కాబట్టి ఏదో ఒక రోజు నువ్వు హైకోర్టు సుప్రీం కోర్టు జడ్జి కావాలని కోరిక. ఆర్ఆర్ గారికి ఒకసారి కో హోస్ట్ ఇవ్వండి సార్. ఎవరికి? శ్రీనివాస్ రెడ్డి. ఓకే సార్, మీరు మాట్లాడండి, నేను మైక్ ఆన్ లో పెట్టా. నాగరాజు రైట్. కాబట్టి ఏదో ఒక రోజు ఐ వుడ్ లైక్ టు సీ యూ యాజ్ ఎ జడ్జ్ ఆఫ్ either హై కోర్ట్ ఆర్ లేటర్ సుప్రీం కోర్ట్. సో అండ్ ఐ విష్ ఫర్ దట్. కాబట్టి మాట్లాడండి మాస్టర్. ఎవరు? గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, థ్యాంక్ యూ నాగరాజు గారు. సార్ వాట్ ఏ సంబడి రోట్ ఏ డౌట్. వెయిట్ కోటిరెడ్డి గారు, ఒక చిన్న సలహా. ప్రతిసారి ప్రతి ప్రోగ్రామ్ కి పిల్లలు ఎవరితో అన్నా ఓట్ ఆఫ్ థ్యాంక్స్, వాళ్ళ విన్న దాని మీద వాళ్ళ అభిప్రాయాలు చెప్పించండి. అది ఒక మంచి పద్ధతి, బాగుంటుంటుంది. కాదు మామూలుగా యూజువల్ గా అవర్ ప్రోగ్రామ్ ఎండ్స్ విత్ ప్లెడ్జ్. మామూలుగా ప్రతి స్కూల్ కి వెళ్ళినప్పుడు అర్థమైంది అన్నది తెలుస్తుంటుంది. ఒకళ్ళు ఇద్దరు పిల్లలతో వాళ్ళ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లాగా చెప్పిస్తుంటుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇవాళ somehow we are disturbed because of power failure here. I don't know what happened. కానీ మామూలుగా మనం చేసేది ఏంటంటే మామూలు ఒకళ్ళిద్దరు కాదు, ముందు కొంచెం ఇన్హిబిషన్ ఉంటుంది పిల్లలు వచ్చి చెప్పడానికి. ఒకళ్ళిద్దరు చెప్పిన తర్వాత ఆ ఫ్లోని ఆపలేం, మనం కట్ చేయాల్సి వస్తుంది. ఒకటి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. తర్వాత నేను మామూలుగా ఈ మీటింగుల్లో కూడా నా ఫోన్ నంబరు, నా మెయిల్ ఐడి ఇచ్చి ఫీడ్బ్యాక్ పంపమని చెప్తా. ఇవాళ సో ఒకటి. రెండోది ఏంటంటే సో ప్లెడ్జ్ చేస్తాను నేను అందరి చేత. ఏం ప్లెడ్జ్ చేస్తానంటే విద్యార్థులందరూ వినండి, నేను మీ అందరి చేత 10th క్లాస్ పిల్లలు అనుకోండి, వాళ్ళందరి చేత ప్లెడ్జ్ చేయిస్తాం. ఆ ప్లెడ్జ్ ఏంటంటే రాబోయే విద్యార్థులందరూ చెప్తా ఉంటారు, రాబోయే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో నేను ప్రథమ ర్యాంకు తెచ్చుకుంటానని దానికి అవసరమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ, సానుకూలంగా ఆలోచిస్తూ, చక్కటి ప్రణాళిక రచించి దానిని ఇష్టపడి ఆనందంగా, సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా అమలుపరుస్తానని నా తల్లిదండ్రులకు, మా ప్రధానోపాధ్యాయులకు, ఇతర ఉపాధ్యాయులకు, పెద్దలకు ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ ప్లెడ్జ్ చేయిస్తాం. సో యూజువల్ గా తర్వాత ఇక్కడ ఇది లేదు. తర్వాత పిల్లలు ఫీడ్బ్యాక్ చెప్తారు. ఇప్పుడు ఎవరో 2-3 ఫీడ్బ్యాక్లు రాశారు. మై డియర్ యంగ్ చిల్డ్రన్, యూ కెన్ నోట్ మై ఫోన్ నంబర్ 9912318555 9912318555. అండ్ సో మీరు యూ కెన్ సెండ్ యువర్ ఫీడ్బ్యాక్ టు దట్ నంబర్. వాట్సాప్లో పంపొచ్చు. సో యూ కెన్ రైజ్ యువర్ డౌట్స్. మీకు ఏదైనా పరీక్షలు అంటే భయం ఉన్నా, టెన్షన్ బిల్డప్ అవుతున్నా, you can write to me. I'll call you and I'll see that you should, then you adi emi fail bogottaaniki I'll help you. Tarata rendodi MSET ante emiti ani okati rastaru. Ippudu MSET anedi engineering admissions kosam rashtra prabhutvam pettetuvanti engineering, agriculture, medicine common entrance test amma MSET ante. Kani ippudu medicine ki ఎంసెట్ లేదు. మెడిసిన్ లో సీట్ రావాలంటే అఖిల భారత స్థాయిలో నీట్ పరీక్ష అని ఉంటుంది. అంటే సో అది మాత్రమే రాయాలి. సో
కాబట్టి నీట్ పరీక్ష ద్వారానే MBBS లో అడ్మిషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎంసెట్ దేనికి అంటే మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్కి, AGBSCకి, వెటర్నరీ సైన్స్కి మనం ఎంసెట్ ద్వారా అడ్మిషన్లు పొందొచ్చు. దాని అబ్రివేషన్ ఏంటంటే ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మెడిసిన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని. ఇప్పుడు ఆ మెడిసిన్ లేదు దానిలో. సో ఎవరో నా పేరు ఏంటని అడిగారు. యూజువల్ నన్ను గురించి కూడా చెప్పుకుంటా కానీ వాళ్ళ లిటిల్ బిట్ డిస్టర్బ్డ్ బికాస్ ఆఫ్ పవర్ ఫెయిల్యూర్. సో ఇంకో స్కూల్ ప్రిన్సిపాల్ రాశారు నా పేరు ఆ చాట్ బాక్స్లో. నా పేరు అన్నపరెడ్డి కోటిరెడ్డి, నేను బాటనీ లెక్చరర్ని. 1985 డిసెంబర్ నుండి ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ పిల్లలకి బాటనీ చెప్తూ ఉన్నాను. సో 2018-19లో కృష్ణా జిల్లా లయన్స్ డిస్ట్రిక్ట్కి గవర్నర్గా ఉండి కమ్యూనిటీకి సర్వీస్ ఇవ్వడం జరిగింది. నేను గవర్నర్గా ఉన్నప్పుడు $1,00,000 LCF నుంచి తీసుకొచ్చి నూజివీడ్లో మరి డయాలసిస్ సెంటర్ పెట్టాం. సో ఇప్పటికే అయిపోయింది అది. ఈ వారంలో ఇనాగ్రేషన్ ఉంది. ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత మరి కిడ్నీ ఫెయిల్ అయినటువంటి పేషెంట్స్కి అక్కడ మరి ఫ్రీగా వాళ్ళకి డయాలసిస్ చేయటం జరుగుతుంది. అది నేను గవర్నర్గా ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ నుంచి తీసుకొచ్చిన $1,00,000తో అది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో అది దట్ ఈస్ అబౌట్ మీ. రైట్. Thank you, Radha and Gandhi garu. Once again, thank you. Shravanti, are you there? Yes, sir. Yes, sir. I'm there. So, would you like to respond, Shravanti? Sir, I'm there, sir. Can you hear me, sir? Yeah. We are able to hear. Yeah, it was an excellent speech about thoughts and actions. School children ki etla aithe use avvali and future ippadi nunche they'll shape into adults anamata. So it was really nice, sir. Initiative తీసుకొచ్చినందుకు first మీకు congrats చెప్పాలి. It's really nice. Right. Thank you to one and all. Wish you all success. God bless you.